గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు హరి గారు మన Q&A తీసుకుంటారు. హరి గారు ఓవర్ టు యూ సార్. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. వాయిస్ క్లియర్‌గా ఉందండి? చాట్‌లో కానీ ఎవరైనా అన్‌మ్యూట్ చేసి చెప్పినా పర్లేదు. ఓకే అండి. వాయిస్ ఆడిబుల్? వెరీ క్లియర్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నా పేరు హరికుమార్ అండి. నేను వరంగల్‌లో ఉంటాను. సో నేను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నానండి ఎన్ఐటి వరంగల్‌లో. మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తాను. సో ఈ జీవన్ విధితో పరిచయం అయ్యి దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చాలా ఇయర్స్‌గానే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎంతో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఎంతో సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో దాని ద్వారా అనిపించి మనం అర్థం చేసుకోవడం, మనం ఉండడం, మనకు అర్థమైంది నలుగురితో పంచుకోవడం అనేది ఒక న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్ లాగా అలా అనిపించి స్టార్ట్ చేసిందే సీఎస్‌డిసి అండి. సో నేను కూడా దీంట్లో భాగమే. సో ఆ విధంగా నేను ఈరోజు క్వెషన్ ఆన్సర్స్ హ్యాండిల్ చేస్తాను ఈరోజు. సో ఫస్ట్ ఈ ఈ ఫోర్త్ డే, ఈరోజు మనకి ఫోర్త్ డే. సో సాటర్డే స్టార్ట్ అయింది. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఇది 4వ రోజు. సో ఫస్ట్ 2 డేస్ ఏమో మనము ఒక వ్యక్తి లెవెల్‌లో అసలు యాస్ ఎన్ ఇండివిడ్యువల్ ఒక మనిషిగా మనం ఏంటి అని అర్థం చేసుకోవడానికి యాక్చువల్‌గా మన గోల్ ఏంటి? మన లక్ష్యం ఏంటి? ఐ మీన్ మనిషికి అసలు ధర్మం ఏంటి? అది అర్థం చేసుకోవడము. మనిషి అంటే సెల్ఫ్ అని, బాడీ అని అర్థం చేసుకోవడము. సెల్ఫ్ నీడ్స్, బాడీ నీడ్స్ అవన్నీ అర్థం చేసుకున్నామండి ఫస్ట్ 2 రోజులు. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ డే ఏమో రిలేషన్‌షిప్ అండి. మనం సొసైటీ మనం అంటేనే అసలు హ్యూమన్ బీయింగ్ అంటేనే ఒక కుటుంబంలో ఒక పార్ట్‌గా ఉన్నాం మనం. సో నలుగురితో కలిసి ఉంటాం. మనిషి తనకై తాను ఒక స్పేస్ నుంచి అయితే డ్రాప్ అవ్వడు. సో ఆల్వేస్ హ్యూమన్ బీయింగ్ ఈస్ బోర్న్ ఇన్ ఎ ఫ్యామిలీ. సో రిలేషన్‌షిప్స్ ఆర్ ఆల్వేస్ దేర్. సో బట్ రిలేషన్‌షిప్స్‌ని ఏ విధంగా మనం కరెక్ట్‌గా నిర్వర్తించడము, వాటిని అర్థం చేసుకోవడము, నిర్వర్తించడం దాని గురించి 3వ రోజు, 4వ రోజు మాట్లాడుకున్నామండి. అంటే నిన్న, ఈరోజు మాట్లాడుకున్నాం. సో మార్నింగ్ కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండింది. స్పీకర్ చిన్న ఇష్యూ అవ్వడం వల్ల. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ 2 డేస్ డిస్కస్ చేసిన వాటిని ఏదైతే ఫీలింగ్స్ ఇన్ రిలేషన్‌షిప్స్ అన్నామో, అంటే రిలేషన్‌షిప్స్‌లో అంటే మన మానవ సంబంధాల్లో భావాలు. సో వాటిని జస్ట్ ఒక 5 మినిట్స్‌లో సమ్మరైజ్ చేస్తానండి. దాని తర్వాత దీనికి సంబంధించిన క్వెషన్స్ ఏమున్నా సరే మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో స్టార్ట్ చేస్తాం. ఈ స్లైడ్స్ కనిపిస్తున్నాయండి. ఫస్ట్ ట్రస్ట్ పెట్టాను, కనిపిస్తుందండి? యెస్ సార్, విజిబుల్ సార్. ఓకే. థాంక్ యూ. ఫైన్. ఓకే. సో ఫస్ట్ ఈ ట్రస్ట్ గురించి సమ్మరైజ్ చేస్తానండి నేను. సో ఈ ట్రస్ట్ ఏమనుకుంటుంటే, ట్రస్ట్ అంటే తెలుగులో దీన్ని విశ్వాసం అంటున్నాం. విశ్వాసం. సో 8 క్వెషన్‌లు అడుగుతూ దీని ఎక్స్‌ప్లనేషన్ మొత్తం వర్క్‌షాప్‌లో నిన్న చేసి ఉంటారు కదా! 8 క్వెషన్స్ అడుగుతూ అంటే మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? యెస్. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అంటే ఉండాలనుకుంటున్నాను. కానీ నేను ఎప్పుడు ఉండగలుగుతున్నానా అంటే ఉండలేకపోతున్నాను. సో మరి దాని అర్థం నేను ఉండొద్దు, కావాలని బాధపడుతున్నా అంటే కాదు. మరి అదే విధంగా ఇంకొక వ్యక్తిని నేను హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారా? అనుకుంటున్నారా అంటే అనుకుంటున్నాను. మరి ఉంచగలుగుతున్నానా అంటే ఉంచలేకపోతున్నాను. బాధ పెడుతున్నా అంటే యెస్. సమ్‌టైమ్స్ యెస్. కొన్నిసార్లు బాధ పెడుతున్నాను. మరి కావాలని బాధ పెడుతున్నా అంటే కాదు. సో అది నా వరకు నాకు ఆ విషయం బానే అర్థమవుతుంది. అదే విధంగా అవతల వ్యక్తి వల్ల ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే మనము కావాలనే బాధపెడుతున్నాడు అనే కంక్లూజన్‌కి ఎళ్ళిపోతున్నాం అన్నట్టు. సో అదే ఈ హ్యూమన్ రిలేషన్ మధ్యలో మనిషి సంబంధాల మధ్యలో ఈ విషయం మొత్తం మనకు అర్థం కాకపోవడం. ఇప్పుడు ఒక 2 యాక్సిడెంట్ అవుతాయంటే చాలా సార్లు కావాలని ఎవడో గుద్దాడు. వీడు వెళ్తుంటాడు, వాళ్ళు వెళ్తుంటారు. ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ అవుతా ఉంటది. దాంతోని యాక్సిడెంట్ అవుతుంది. 2 వెహికల్ ఫిజికల్‌గా యాక్సిడెంట్ అవుతుంది. అలా మనుషుల మధ్యలో మనస్పర్ధలు గాని, గొడవలు గాని, ఏవైనా ఇష్యూస్ గాని వచ్చాయంటే అయి కూడా ఈ రిలేషన్‌షిప్ యాక్సిడెంట్స్ అన్నట్టు. అవి ఎందుకు అవుతున్నాయంటే ఏదో అక్కడ ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్ అన్నామో ఇక్కడ కూడా అండర్‌స్టాండింగే అంటున్నాం. అంటే దానికి సంబంధించిన అండర్‌స్టాండింగ్ ఏదైతే సమాజ్ అంటున్నాం, ఏదైతే క్లారిటీ అంటున్నాం, జ్ఞానం అంటున్నామో అది మనకి లేకపోవడం. అది ఉన్నా ఒకసారి పూర్తిగా లేక ఏమైద్దంటే
కొన్ని క్షణాలలో కొంత పీరియడ్‌లో ఉంటది. కానీ ఏదో ఒక పీరియడ్‌లో మనకే ఒక డిఫికల్ట్ వచ్చిన పీరియడ్‌లో ఛాలెంజ్ అవుద్ది. ఎందుకంటే కంప్లీట్‌గా లేదు కదా నా దగ్గర. దాన్ని నేను ఒక ఒక మానసికమైన ఒక యాక్సెప్టెన్స్ డెవలప్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతున్నాను. సో, చాలా వరకు నా కెపాసిటీలో ఉన్నంత వరకు చేస్తూ పోతుంటే బానే ఉంటది. కానీ ఏదో ఒక సిట్యుయేషను మనకున్న కెపాసిటీ కంటే మించి వస్తది. అంటే మోయలేని కంటే బరువొచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్ పోతూ ఉంటదన్నమాట. సో, ఇది అవతలి వ్యక్తి మనల్ని కావాలని హర్ట్ చేయరు. చెప్పాలంటే యాక్చువల్‌గా హ్యాపీగా ఉంచాలని అనుకుంటారు అనే భావం మనలో కంటిన్యూయస్‌గా ఉంటే ఆ వ్యక్తి పట్ల ఆ ఒక్క వ్యక్తి పట్ల మనకి విశ్వాస భావం ఉన్నట్టండి. సో, అది ట్రస్ట్. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్‌కెళ్ళను. ఎందుకంటే ఇది సెషన్ కాదు. సో, ఇది ట్రస్ట్ ఫీలింగ్ అదన్నమాట. ఫస్ట్ ఇదంటాను. అయితే ఇది చాలా ఫండమెంటల్ అంటున్నానండి. చాలా ఫండమెంటల్ అంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా ఇప్పుడు కావాలని చేసిన అనుకున్న వ్యక్తి గురించి ఇంకేం చేస్తాం? మ మ అసలు ఇంకా ఏది ప్లాన్ చేయలేము. వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉండలేము. వాళ్ళకి ఏది చేయలేము. ముందు ఏమన్నా ఇంకా బెటర్‌మెంట్ అవ్వడానికి ఏమన్నా ప్రయత్నం అన్న ఆలోచన కూడా రాదు. ఇంకా ఏది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆల్రెడీ మనం కంక్లూడ్ చేసుకున్నాం కదా! అసలు ఈడు మనిషే కాదో, లేకపోతే ఈడు కావాలని చేస్తున్నాడని కంక్లూడ్ చేసుకుంటే, ఇంకా రిలేషన్‌షిప్ అసలు ముందుకెళ్ళే అవకాశమే ఉండదన్నట్టు. సో, అందుకే దాన్ని ఫౌండేషన్ వాల్యూ అన్నట్టు. ఒక్కసారి లేదు హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది గానీ మార్గం తెలియట్లేదు ఈయనకి. తెలియక చేస్తున్నాను అనుకుంటే అప్పుడు మనకు ఎన్నో రకాలుగా దాన్ని ఎట్లా టాకిల్ చేయాలో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసే అవకాశం ఉంటది. ఎంత టైం పడుతదో అంచనా వేసుకోవచ్చు. అసలు నా వల్ల అవుద్దా లేదా అంచనా వేసుకోవచ్చు. ఇంకోరి వల్ల చెప్పేలా కదా ఏదో అన్నీ తెలుస్తాయండి దానికి. ఇది గనక లేకపోతే ఆల్రెడీ నేను వాళ్ళు కావాలని అన్‌హ్యాపీ చేస్తారని అనుకుంటే మాత్రం ఇంకా ముందేం ప్లాన్ ఏం చేయం మనం. ఇంకా ఏం చేయం దాంట్లో ఆటోమేటిక్‌గా. రైట్. సో, అది విశ్వాసం ఫీలింగ్. అందుకే దాన్ని ఫౌండేషన్ వాల్యూ అంటారు. సో, అట్లనే రెస్పెక్ట్ అండి. సో, రెస్పెక్ట్ అంటే ఏమంటున్నామంటే జనరల్‌గా మనకు చాలా నోషన్స్ ఉన్నాయి రెస్పెక్ట్ అంటే. సో, ఇక్కడ ఏమంటుందంటే రెస్పెక్ట్ అంటే ఏం లేదు. మీరొక ఒక స్టూడెంట్ ఉంటాడు. ఎగ్జామ్ రాస్తే మార్క్స్ ఇస్తాం. కరెక్ట్ ఉన్నదా? రాంగ్ ఉన్నదా? సో, అదే విధంగా అవతల మనిషిని కూడా మనం మార్కులేస్తాం. మార్కులేయడమో, అంచనా వేయడమో, తూచడము అలా చేస్తున్నాం. సో, అవతల మనిషి ఏంటి అనేది చూసి మనం ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకుంటున్నాం అప్పట్ల. ఎయిదర్ వి హావ్ ఒక హైయర్ ఫీలింగా, లోవర్ ఫీలింగా అలా క్రియేట్ చేసుకున్నాం. అయితే ఇలాంటప్పుడు చాలా సార్లు ఏం చేస్తామంటే అవతల వ్యక్తి యొక్క బయట విషయాలు అంటే బాడీ ఫీచర్స్ ఏమున్నాయని గాని, బట్టలేం వేసుకున్నారు గాని, వెహికల్ ఏం వాడుతున్నారు గాని, డబ్బులేమున్నది గాని, పదవి ఏమున్నది గాని, ఈ రకంగా చాలా రాంగ్ నోషన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఎళ్తున్నాం. మరి ఎందుకెళ్తున్నాము అంటే మనకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్క్‌షాప్ ఉంది గదండీ! అసలు మనిషి అంటే శరీరము, భౌతికమైన వస్తువులు, రైట్. ఈ ఈ ఈ బయట ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, వీళ్ళకి ఒక ఫలానా క్వాలిఫికేషన్ ఉంది. ఈ టైప్‌లో విషయాలతోని ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాం. ఈ టైప్ అయిన విషయాలతోని ఈ విషయాలతోని మనం వాళ్ళకి ఆ బేసిస్ మీద మనం మార్క్స్ ఎయడం, ఆ బేసిస్ మీద అంచనా వేసి ముందుకెళ్తున్నట్టు. కానీ మనకు ఒక్కసారి మనిషి ఏంటి అని అర్థమైనప్పుడు ఏం తెలుస్తది? సో, మనిషి అంటేనే సెల్ఫ్. బాడీ ఒక సెల్ఫ్ ఈ చేతిలో ఉన్న ఒక ఇన్‌స్ట్రుమెంట్. మనకు బయట కొన్ని పనులు చేయడానికి, కొన్ని విషయాలు నిర్వర్తించడానికి కావాల్సిన ఒక వస్తువు లాంటిది బాడీ మనకి. ఆ విషయం అర్థమైనప్పుడు బాడీలీ ఫీచర్స్ మెటీరియల్ వరల్డ్ సంబంధించింది కాకుండా, ఈ కాన్షియస్ వరల్డ్ సంబంధించి అయితుందో సెల్ఫ్ లెవెల్‌లో అంచనా వేస్తుంటాం. సెల్ఫ్ లెవెల్‌లో ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఆ లెవెల్‌లో చూస్తే అందరూ యాక్చువల్‌గా సమానమే. అసలు దాంట్లో ఎలాంటి తేడానే లేదు. అది నేచర్ గ్రేస్. సో, నేచర్ అక్కడ అన్ని సెల్ఫ్ సేమ్ క్రియేట్ చేయబడే ఉన్నాయక్కడ. ఓన్లీ థింగ్ ఏముంది అంటే, మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్‌తోని ఏదైతే ఉందో దాని మీద నేను ఎంత పని చేశాను? దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఎంత రియలైజ్ అయింది? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంతే అవకాశం ఉంది. అయితే నేను ఎంత ప్రయారిటీ పెట్టాను, ఎంత ఎఫర్ట్ పెట్టాను, ఎంత రియలైజ్ అయినది, ఎంత నాకు అర్థమైంది అనే దాంట్లో ఒక్కటే డిఫరెన్స్ ఉందండి. సో, అవతల వ్యక్తిని ఇదే విధంగానే అంచనా వేసి, సెల్ఫ్ లెవెల్ అంచనా వేసి, ఎంత అర్థమైందని చూసుకొని, నాకు గనుక ఇంకొక అవతల వ్యక్తికి ఎక్కువ అర్థమైంది అంటే, నేను తన నుంచి నేర్చుకుంటాను. తక్కువ అర్థమైంది అంటే, మంచి అవకాశం ఉన్నప్పుడు రిలేషన్‌షిప్ మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యాక హెల్ప్ చేయొచ్చు. ఇది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అసలు అవతల వ్యక్తిని అంచనా వేయాల్సిన అవసరం కూడా మనకు చాలా సార్లు ప్రతిసారి ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో, చేసిన ఇది సెల్ఫ్ బేసిస్ మీద మనం అంచనా వేయడమే. దాన్ని రెస్పెక్ట్ అన్నాం. అండ్ మూడోది ఏమన్నామంటే స్నేహం అన్నారండి. స్నేహం అంటే అఫెక్షన్. అంటే ఒక వ్యక్తిని మన వాళ్ళు అనుకున్నాం.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు పలానా వాళ్ళకి లెట్స్ సే మీరు రైల్వేలో పనిచేస్తున్నారో, లేకపోతే కాలేజ్‌లో పనిచేస్తున్నారో, ఇంకోళ్ళు ఎవరో ఆ కాలేజీ లో స్టూడెంట్ అడ్మిషన్‌కి వచ్చారు. ఎవరో తెలిసిన కొన్ని వీళ్ళు మన వాళ్ళే అని చెప్తారు. అంటే వాళ్ళని మన వాళ్ళు ఏదో ఒక విధంగా మనకి రిలేటెడ్ వాళ్ళు అని ఐడెంటిఫై చేయడం. సో, వి ఆర్ యాక్సెప్టింగ్ అదర్ పర్సన్ యాస్ రిలేటివ్. చూడండి, ఆ యాక్సెప్ట్ చేయనంత సేపు ఒకలాగా ఉంటాయి డైనమిక్స్ అన్నీ. ఒక్కసారి వీడు మనోడే అనుకున్నంత సేపు అనుకున్నాక ఆ డైనమిక్స్ అన్నీ వేరేలా ఉంటాయి. సో, వర్క్‌షాప్‌లో చెప్పుంటారు. ఆర్ మామూలు కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. సో, మనం ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు మనం సపోజ్ 3 సీటర్ ఉందనుకుందాం. ట్రైన్‌లో ముగ్గురు కూర్చునేటట్టుగా బెర్త్ ఉంది అనుకుందాం. మన ఓట్ కాదు అనే ఫీలింగ్ గనుక మనకుంటే, ఒక వ్యక్తి అక్కడ నిల్చున్నా మనం లైట్ తీసుకుంటాం. ఒకవేళ అడిగినా సరే ఇది ఇరుకైద్దండి, వద్దండి, ఇదండి. కానీ వాళ్ళు గనుక మన చుట్టాలు అయ్యుంటేనో, మన ఫ్రెండే అయ్యుంటేనో కంపల్సరీ అడ్జస్ట్ అయ్యి ఆహ్, సీట్ ఇస్తాం. సో, నలుగురు కూర్చుంటాం. ఈలోపు ఇంకా మీ బాస్ ఎవరో వచ్చుంటే మాత్రం మీరు నిల్చొనైనా సరే సీట్ ఇస్తారు. సో, ఎప్పుడైతే మనకు ఈ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అది ఉంటదో, అప్పుడు ఎంతో చేస్తూ ఉంటాం అన్నట్టు అవతల పర్సన్. సో, ఆ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అనేది ఆటోమేటిక్ ఏం కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన ఆటోమేటిక్ ఏం కాదు. ఒక చోట పని చేసినంత ఆటోమేటిక్ ఏం కాదు. సో, నాలో ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అన్నట్టు. ఈ పాయింట్ గనుక అర్థమైతే ఇమ్మీడియేట్‌గా ఒకరికి మనకు గనుక ఈళ్ళు మన వాళ్ళు అనే రిలేటెడ్ అర్థమైతే ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తామంటే వాళ్ళ అవసరాలను గుర్తించి తీరుస్తామండి. ఇప్పుడు ఒకరు కలిసారనుకోండి, లంచ్ టైమ్‌లో కలిసారనుకోండి, చాలా రోజుల తర్వాత కలిసారనుకోండి సపోజ్. ఒక ఫ్రెండే అని గుర్తించండి. ఇమ్మీడియేట్‌గా మీరు అడుగుతారు. లంచ్ చేసావా? ఇంటికెళ్దామా? తింటావా? ఇలా అని అడుగుతారు. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ బాడీ పట్ల అవసరాలు ఉంటాయి కదండీ! బాడీ అవసరాలు. రైట్. ఈ బాడీ అవసరాల పట్ల ఇమ్మీడియేట్‌గా మీ దృష్టి వెళ్తది. ఒక్కసారి వీళ్ళు మన వాళ్ళు అనుకుంటే యూ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ ఫర్ నర్చరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ వన్స్ రిలేటివ్. ఎవరినైతే మన వాళ్ళు అనుకున్నామో వాళ్ళకి వాళ్ళ ఫిజికల్ అవసరాలన్నట్టు. ఫిజికల్ అవసరాల పట్ల వెంటనే దృష్టి వెళ్తది. సో, అదే విధంగా ఫర్దర్ ఏమైతది, ఇప్పుడు మన పిల్లలున్నారు. సో, ఓన్లీ ఫిజికల్ అవసరాలు చూసే ఊరుకుంటాము. పిల్లలు మనవోళ్ళే అనే ఫీలింగ్ అయితే మనందరికీ ఆబ్వియస్‌గా ఉంటది. అది చూసుకున్నా కాదు. సో, వాళ్ళకి యాక్చువల్‌గా రైట్ బిహేవియర్ ఉందా లేదా? వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతున్నాయా లేదా? సో, మనం ఏం చేస్తామంటే ఇంకా ఫర్దర్ వి వాంట్ టు ఎన్‌ష్యూర్ దట్ రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఉన్నాయా లేవా? వేరే వాళ్ళ పట్ల ద్వేష భావంతోని వెళ్తున్నారా? రైట్ ఫీలింగ్స్ మీలో జనరేట్ ఉంటున్నాయా లేవా? అన్ని విషయాలు అర్థమైనాయా లేదా? సో, వీటి పట్ల కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో, దాన్నే వాత్సల్యం అని గైడెన్స్. అంటే అవతల పర్సన్ 2 కదండీ! బాడీ, సెల్ఫ్. బాడీ పరంగా కొన్ని అవసరాలు తీర్చాలి. సో, మనం అనుకునే ఏం అవసరం, ఫిజియోకెమికల్ థింగ్స్ అవసరం అనుకున్నాం. అంటే ఫుడ్ అవసరం, బెడ్ అవసరం, బట్టలు అవసరం, వాటి ఫ్యూచర్‌కి లైక్ మనీ అవసరం. సో, మెనీ థింగ్స్. సో, అవన్నీ ఒక కేటగరీ ఆఫ్ తీరుస్తామన్నట్టు. సో, ఇంకొకటేంటి, గైడెన్స్ అవసరం. రైట్? సో, ఎలా బిహేవ్ చేయాలి? ఎలా విషయాలను అర్థం చేసుకోవాలి? అసలు ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన క్లారిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి? అసలు లైఫ్ లక్ష్యం ఏంటి? ఈ విషయాలన్నీ మనం అర్థం చేపియడం. అది మనకు అర్థమైంటే అర్థం చేపిస్తాం. సో, అది బాధ్యత. బాడీ బాధ్యత, సెల్ఫ్ బాధ్యత. సో, ఒక్కసారి ఎవరినైతే మనల్ని రిలేటెడ్ అనుకుంటామో, మనకి కెపాసిటీని బట్టి ఈ రెండిటి వైపు మన దృష్టి వెళ్తదన్నట్టు. సో, ఇలా ఫీలింగ్ ఆఫ్ కేర్. కేర్ అంటే ఇది. గైడెన్స్ అంటే ఇదన్నట్టు. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అండి. సో, ఈ ప్రాసెస్‌లో ఇది వేరే వాళ్ళకి చేయడం గురించి చెప్పాను. ఈ ఈ ప్రాసెస్‌లో మనం ఒక ఫ్యామిలీలో ఎలా అయితే ఫస్ట్ మనం పుట్టడం ఒక ఫ్యామిలీ పార్ట్‌గా ఎలా ఎలా పుడతామో, సో, మనకి ఎంతోమంది ఎంతో చేస్తే కానీ మనం ఇప్పుడున్న ఈ ఈ ఈ స్టేజ్‌లో ఉండము. ఎవ్వరైనా సరే. ఎంత మనమే ఒక 1000 మందికి హెల్ప్ చేసిన మనిషి అయినా సరే, ఆల్రెడీ ఎంతో మంది దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటే గాని ఆ స్టేజ్‌కి రారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ మదర్, ఫాదర్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, సొసైటీలో ప్రతి ఒక్కరు మనకు డైరెక్ట్‌గా ఆర్ ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసుంటారు. సో, యాక్సెప్టింగ్ దోస్ హూ మేడ్ ఎఫర్ట్ ఫర్ మై ఎక్సలెన్స్. జనరల్ మీ సర్వైవల్‌కి, మన ఎక్సలెన్స్‌కి. ఎక్సలెన్స్ అంటే అండర్‌స్టాండింగ్ ఆల్ ద లెవెల్స్. సెల్ఫ్ గాని, రిలేషన్‌షిప్ గాని, సొసైటీ గాని, ఎగ్జిస్టెన్స్. సో, ఎక్సలెన్స్ ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఫుల్ క్లారిటీ రావడం అన్నట్టు. లైక్ అండర్‌స్టాండింగ్ ఎవ్రీథింగ్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు ఇట్ అనేది ఎక్సలెన్స్ అనేది వెరీ బిగ్ డెఫినిషన్ పెడుతుంది. నాట్ మాస్టరింగ్ ఒక పనిని ఎక్సలెంట్‌గా చేయడం, ఒక క్రికెటర్ కంటిన్యూ అండి. సారీ.
యా. సో ఈ ఈ 3 more ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అండి, రెవరెన్స్, శ్రద్ధ అని, యాక్సెప్టెన్స్ ఫర్ ఎక్సలెన్స్. అంటే అసలు ఫస్ట్ మనం ఇలా ఈ విధంగా ఇప్పుడు ఏదైతే పరిపూర్ణ మానవుడిగా అవ్వడం అనేది ఉందో, నన్ను నేను అర్థం చేసుకోవడము, ఫ్యామిలీలో అర్థం చేసుకోవడం, సొసైటీ ఎగ్జిస్టెన్స్, అసలు హౌ ఎంటైర్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఈజ్ హ్యాపెనింగ్, ఐ మీన్ కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అవుతుందో దానికి ఒక యాక్సెప్టెన్స్ ఉండడం, రైట్. అండ్ ఆ విధంగా ఒకరిలో ఉంటే అది ఉంది అనే ఫీలింగ్ ఉండడం, అది శ్రద్ధ. గ్లోరీ అంటే దీనికోసం ఇలాంటి స్టేజ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ పట్ల ఉండే భావం ఉంటుంది గ్లోరీ, రైట్. సో వాటిని ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళాము. సో ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఫర్ ద సెక్ ఆఫ్ కంప్లీట్ సెన్స్. అండ్ తర్వాత ఇప్పుడు ఈ ఫీలింగ్స్ ఇవన్నీ యాక్చువల్గా అన్ని కలిపి ఒక దాంట్లో ఉందన్నట్టు, ఒకటే ఒక ఫీలింగ్, అది లవ్ ఫీలింగ్ అన్నారు. ఎప్పుడైతే మనకి వీఆర్ రిలేటెడ్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ అనేది అర్థమవుతుంది, నాట్ ఓన్లీ ద పర్సన్, ఎవ్రీ సింగిల్ యూనిట్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ అనేది మనకి అర్థమైనప్పుడు అండి దాన్ని ప్రేమ అంటాను. సో దాన్ని అనన్యత అని కూడా అన్నాను, అంటే అన్యులు ఎవరు అన్యులు కాదు అని, అనన్య అని, రైట్. సో అందుకే చాలాసార్లు అంటూ ఉంటారు, నిజంగా ప్రేమ కనుక ఉంటే ఇంకా ఏ కోపం రాదు ఏం రాదు అనేది అంటున్నారు. అంటే క్యాజువల్గా వాట్ యాక్చువల్లీ వి మెంట్ ఇస్ దిస్. సో ఆ ఫీలింగ్ ఉండడం అన్నట్టు, సో దాన్ని ప్రేమ అన్నారు. సో కొంచెం వీటి మీద ఈ షార్ట్ వర్క్షాప్స్ కాబట్టి వీటి మీద కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ఉంటామండి. అండ్ డే టు డే దాంట్లో కూడా లైక్ టు స్టార్ట్ విత్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్, కేర్, గైడెన్స్, పర్టికులర్లీ పిల్లల పెంపకం, పేరెంటింగ్ వీటి విషయంలో కేర్ అండ్ గైడెన్స్ గురించి మేము మా సెషన్స్లో కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తూ ఉంటాము. ఈసారి అంత కుదరనట్టుంది. అయితే కేర్ అండ్ గైడెన్స్ గురించి మేము సపరేట్ సెషన్, సపరేట్ వీడియో కూడా ఒకటి ఉంది అండి, అది మేము టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్షాప్ అది షేర్ చేస్తాము. సో గ్రాటిట్యూడ్ మీద కూడా ఒక సపరేట్ సెషన్, ఫుల్ సెషన్ ఉందన్నట్టు, అవి షేర్ చేస్తాం తర్వాత. సో ప్రజెంటేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడితో నేను ఆపేస్తానండి. విల్ ఓపెన్ ఇట్ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ఎవరికి ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ క్లారిఫికేషన్ ఉన్నా, ఏదన్నా ఇప్పటి వరకు అయినాయి కానీ ఈ రోజైనా కానీ అడగచ్చు. యా, ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు ప్రతిసారి శరీరము అని ఒక్కటే చెప్పారు కదా సార్, బాడీ గురించే చెప్పారు కదా. అప్పుడు మనసు, బుద్ధి అనేటివి ఎట్లా సార్? అవి పెట్టి కదా మనం పని. మీరు ఫస్ట్ డే సెకండ్ అటెండ్ అయ్యారు కదండి, బాడీ అండ్ సెల్ఫ్ అని చెప్పాము కదండి. సార్ బాడీ అండ్ సెల్ఫ్ అని చెప్పాం కదా. అవును. సో హ్యూమన్ బీయింగ్ అంటేనే బాడీ ప్లస్ సెల్ఫ్ అంటున్నామండి. బాడీ కాకుండా ఇంకొక సెల్ఫ్ అంటున్నాం. అంటే దానికి మీరు ఈ పేర్లు ఎన్నో వాటితో రిఫర్ చేశారు, బట్ లెట్ us say there is some entity, ఓకే, పేరు ఏదైనా సరే దాన్ని సెల్ఫ్ అనే దాంతో రిఫర్ చేస్తున్నాం. సో దాంట్లో మీరు మనసు అన్నా ఇంకోటన్నా ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్, అది సెల్ఫ్ అంటున్నాం. సో ఈ ఫీలింగ్స్ అనేవి సెల్ఫ్ లో ఉన్నాయండి. ఈ ఫీలింగ్స్ అనేవి సెల్ఫ్ లో ఉన్నాయి. హ్యాపీనెస్ అనేది కావాల్సింది బాడీకి కాదు, సెల్ఫ్ కి. బాడీకి ఓన్లీ నర్చర్ అండ్ ప్రొటెక్షన్, అంటే పోషణ, రక్షణ మాత్రమే శరీర అవసరాలు. హ్యాపీనెస్ కావాల్సింది ది సెల్ఫ్ కి, రైట్. సెల్ఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. హ్యాపీగా ఎప్పుడు ఉంటుంది అంటే సెల్ఫ్ లో ఏదైతే స్టేట్ ఉందో అదొక హార్మోనియస్ స్టేట్ లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఉంది అనుకోండి, అదొక హార్మోనియస్ స్టేట్, అంటే ఒక యాక్సెప్టబుల్ ఫీలింగ్, అంటే మనకి స్వీకృతమయ్యే ఫీలింగ్. అదే డిస్రెస్పెక్ట్ గానే ఉంది అనుకోండి, సో అది మనకి ఇమ్మీడియట్ గా ఒక్కరి మీద ఎవరి మీద ఒక కోపం తెచ్చుకొని ఒక డిస్రెస్పెక్ట్ గా మనం బిహేవ్ చేసి చూస్తే వెంటనే మనకి లోపల హ్యాపీగా ఉండదు కదండి. ఫస్ట్ మనకి డిస్టర్బ్ అయిపోతుంది వెంటనే. సో అది అక్కడ తెలుస్తుంది మనకి. ఎలా అయితే మనకి బాడీకి ఇప్పుడు సర్టెన్ ఒక రకమైన టెంపరేచర్ పదార్థం మాత్రమే నోట్లోకి వెళ్తుంది కదండి, అలా దాన్ని బలవంతంగా పంపించినా సరే బాడీ పాడైపోతుంది కదా. సిమిలర్లీ ఈ ఫీలింగ్స్ కూడా అంతే అండి. ఏ ఫీలింగ్స్ యాక్సెప్టబుల్ అంటే ట్రస్ట్ ఫీలింగ్ యాక్సెప్టబుల్, రెస్పెక్ట్ ఫీలింగ్ యాక్సెప్టబుల్, లవ్ ఫీలింగ్ యాక్సెప్టబుల్, రిలేషన్షిప్ యాక్సెప్టబుల్, ఆపోజిషన్ నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళు ఏందా చేయని, ఇప్పుడు తప్పు మొత్తం అవతల వాళ్ళదని ఉన్నా అండి, మనం కనుక కోపం తెచ్చుకుంటాం కదా, ఆర్ జెలసీ ఫీలింగ్ ఉంటుంది కదా, వెంటనే మనమైతే డిస్టర్బ్ అవ్వకుండా ఉండలేం కదండి. అవునవును సార్.
సో ఇది అవును, అందుకే కదా ఇప్పుడు ఇవన్నీ వచ్చేది. ఇప్పుడు హ్యాపీనెస్ కోల్పోయేది కూడా ఆ డిస్టర్బెన్స్ వల్లనే సార్ అంతే. కోల్పోతుంది. కానీ ప్రతిసారి పాజిటివ్గా మనం ఉన్నా అవతల వ్యక్తి కూడా పాజిటివ్గా ఉన్నప్పుడే కదా సార్ వచ్చేది. మనం పాజిటివ్గా ఉన్నా అవతల వ్యక్తి మన పాజిటివ్నెస్ పాడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా. అప్పుడు మనము ప్రతిసారి రియాక్ట్ కాకపోయినా కొన్ని సందర్భాలలో రియాక్ట్ అవుతాం సార్. అప్పుడు మన హ్యాపీనెస్ అనేది దెబ్బతింటుంది. రైట్. అట్లా రియాక్ట్ కాకుండా ఉంటే వాళ్ళు వేరే విధంగా అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. ఇతను ఏం చేతగాని వ్యక్తి, ఇతను మనం ఏమన్నా పడి ఉంటాడు, మనం ఏమన్నా అలానే ఉంటాడు, పప్పు ముద్ద ఇలాంటివన్నీ అంటుంటారు కదా సార్. అప్పుడు ఎట్లా మనం సరే, ఇప్పుడు అట్లా ఉండొద్దండి. వాడు తిట్టినప్పుడల్లా మనం తిడుతూ కొడుతూ ఉంటాం. అబ్బా ఏం స్ట్రాంగ్ ఫీలరా అనుకుంటారా అండి. అట్లాగే సార్ మనం హర్ట్ అయినప్పుడు ఎట్లాగా భలే స్ట్రాంగ్ ఫెలో అని అలా బాగా కొట్లాడతాం. మెచ్చుకుంటారు. అట్లా కొట్లాడమండి కదా సార్, జనరల్ గా చెప్తాను. జనరల్ గానే అట్లా జరుగుతాయి కదా. ఇది మనకి ఉన్న చాలా బలమైన ఇది మాన్యత అండి, కండిషనింగ్ ఇది. ఏది మనం గనక ఇప్పుడు రెస్పాన్సిబుల్ మోడ్ లో ఉంటే, అంటే అవతల వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేసినా సరే మనము కరెక్ట్ బిహేవ్ చేద్దాం. ఓకే, కరెక్ట్ బిహేవ్ చేద్దాము అనేది ఉంటే మనల్ని ఎదవా అనుకుంటారు, మనల్ని చేతగానడు అనుకుంటారు అనేది ఒక కండిషనింగ్. యాక్చువల్గా దేనికి ఎక్కువ స్ట్రెంత్ కావాలో మీరు చెప్పండి. వాడు తిట్టినప్పుడు నాకు తిట్టడానికి ఎక్కువ స్ట్రెంత్ కావాలా, నేను దేనికి ఎక్కువ స్ట్రెంత్ కావాలి చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనం ఈ రెస్పెక్ట్, ట్రస్ట్ ఇలా ఉండడానికి ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి కదా. అవతల వ్యక్తి రియాక్ట్ అయినా మనం రియాక్ట్ కాకుండా ఉండాలంటే చాలా స్ట్రెంగ్త్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఎక్కువ స్ట్రెంత్ కావాలి. ఎదురు తిట్టడం ఎంతసేపు అండి. అవును సార్. అండ్ దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. అది ఆ రోజుతో అయిపోతుంది చెప్పండి. అలా ఆ రోజు రియాక్ట్ అవ్వడం ద్వారా ఇంకా ఎన్నో రోజులకి మనం ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకొని ఉంటాం. మళ్ళీ దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఎంతో పడుతుంది టైం. అండ్ వాళ్ళు మనం దూరం అయిపోయినా లోపలైతే నడుస్తుంటది కదా. నడుస్తుంది సార్, నడుస్తుంటది. సో అందుకని దీన్ని నిజంగా స్ట్రెంత్ గా లైక్ రియాక్ట్ అవ్వడమే ఏదో పని. సో ఏది ఎవరిని చేతగానంటే చేతగానంలో రియాక్ట్ అవుతారు. రైట్. నిజంగా చైతన్యం ఉన్నవాళ్ళు, నిజంగా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు మనం రియాక్ట్ అవ్వం. అయితే ఇంకొకటి అర్థం చేసుకుంటాం. అంటే దీంట్లో ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్ లో ఒక్కటి రాంగ్ అర్థం చేసుకునే అవకాశం ఉందండి. అదొకటి నేను బాగా క్లారిఫై చేస్తాను. దాని అర్థము మనము రియాక్ట్ అవ్వట్లేమంటే నేను 2 థింగ్స్ ఉన్నాయండి. సెల్ఫ్ లో ఏం జరుగుతుంది. ఇప్పుడు అవతల పర్సన్ ఫలానా క్లారిటీ లేదు, ఫలానా విధంగా పెంపకంతో వచ్చారు, ఫలానా విధంగా నమ్మకాలు ఉన్నాయి, అందుకని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అదంతా నాకు అర్థమై నాకు ప్రతి మనిషి హ్యాపీగానే ఉండాలనుకుంటున్నా కానీ వీళ్ళు ఉండట్లేడు అనేది ఇదంతా అర్థమయ్యే నా జ్ఞానం అర్థమైన తర్వాతనే నాలో ఆపోజిషన్ ఫీలింగ్ లేదండి ఫస్ట్. రైట్. బట్ ఈ లోపు వాళ్ళకి మనకేమైనా డ్యామేజ్ చేస్తుంటే దానికి ఫర్మ్ గా ఏం చేయాలో అది చేస్తామండి మనం. అవుటర్ యాక్షన్ ఉంటే చూడండి, అవుట్ సైడ్ యాక్షన్ ఉంటది కదా. సో దానికి ఆ ఇన్స్టెంట్ కి ఏం చేయాలో అది చేస్తాం. మన ఇంటికి ప్రొటెక్షన్ పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం, పోలీసుని కాపాడాలంటే పాపలో పెడతాం, తాళం వేసుకోవాలంటే వేసుకుంటాం. రైట్. సో ట్రస్ట్ ఫీలింగ్ ఉండమంటే ఇళ్ళన్నీ తలుపు కూడా పెట్టుకొని వెళ్ళిపోతామని కాదు, తలుపు కూడా వేయకుండా వెళ్ళిపోతామని కాదు. Right. So I understand that many people are lacking this competence. Accordingly, I'll make my arrangements. Okay. But the feeling inside me will not be a hatred feeling for all these people. Okay. So దానివల్ల నా డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఇమీడియట్ గా కరెంట్ సిచ్యువేషన్ లో జరిగే ఇబ్బంది ఏతుందో దాన్ని కూడా నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి ఏం యాక్షన్స్ తీసుకోవాలో వాటిని తీసుకొని ఫర్మ్ గా ఉంటా ఉన్నాడు. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫర్మ్. దాన్ని గట్టిగా ఉండడం అండ్ ఆపోజింగ్ గా ఉండడం, 2 థింగ్స్ డిఫరెంట్ కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. విల్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ సమ్ మోర్ పీపుల్. వేరే ఎవరైనా ఏం క్వశ్చన్స్ ఉన్నాయి కావచ్చు. హలో, నమస్తే సార్. నమస్తే అండి వీరేష్ గారు. సార్ గ్రాటిట్యూడ్ గురించి ఇంకొద్ది చెప్పండి సార్. గ్రాటిట్యూడ్ అంటే ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో ఉండడానికి మొత్తం మనమే కారణం. మనకి ఎంతో చాలా మంది హెల్ప్ చేశారా అండి.
మనుషులే కాదు, ఇంకా నేచర్ లో చాలా ఎలిమెంట్స్ కూడా. ఇంకా కొంచెం చేశారా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాండి. ఇప్పుడు చాలా మంది చేశారా రోజువారీగా, ఇప్పుడు ఈ రోజు మీరు ఇది వింటున్నారు అంటేనే ఇప్పుడు ఎంతో మంది మనకి హెల్ప్ చేశారా చేయలేదా? చేస్తున్నారు సార్, చేశారు, చేస్తున్నారు, రేపు కూడా చేస్తున్నారు. చేస్తారు. సో వీళ్ళు నా సర్వైవల్ కి, నేను ఈ విధంగా ఈ రోజు ఈ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ గా ఈ స్థితిలో నేను ఉండడానికి వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ నా లైఫ్ లో ఉంది అనే ఫీలింగ్ మనకి మానసికంగా మనసులో భావం ఉందా? ఇప్పుడు పర్టికులర్లీ క్లోజ్ వాళ్ళతో చెప్తా చూడండి. ఇప్పుడు మన పర్టికులర్లీ ఎవరు మిస్ అవుతామంటే బాగా ఫ్యామిలీలో క్లోజ్ ఉంటారండి. వైఫ్ ఉంటుంది చూడండి, హస్బెండ్ ఉంటుంది చూడండి, అన్నదమ్ములు ఉంటుంది చూడండి. అలా అందరి సహకారంతో, అందరి కాంట్రిబ్యూషన్ మనం ఈ స్టేజ్కి వచ్చి ఉంటాం. అయితే క్లోజ్ వాళ్ళతో ఏమైంది అంటే కొన్ని డిఫరెన్సెస్ కూడా వస్తాయి, రైట్? సో ఇప్పుడు రాగానే వాళ్ళు చేసింది మర్చిపోవడం కానీ, ఆ ఫీలింగ్ ఉండకపోవడం కానీ జరుగుతుందండి. సో ఆ ఫీలింగ్ లేనప్పుడు ఏమైంది, దాన్ని చేసినంత మర్చిపోతాం. వాళ్ళని గుర్తుపెట్టుకుంటే అవతల వాళ్ళు నేను ఇంత చేశాను, ఇప్పుడు నాకు ఇట్లా ఉన్నాడని అవతల వాళ్ళు అనుకుంటారు. మనం కూడా అవతల వాళ్ళకి ఏమంటే నేను వీడికి ఇంత చేశాను, వాడు నాతో లేని మనం అనుకుంటాం అన్నట్టు. మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో మనం అంతే అనుకుంటాం, వాడి గ్రాటిట్యూడ్ లేదని, కృతజ్ఞత లేదు అని, రైట్? వాళ్ళు అనుకుంటారు. సో వేరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఇది హెల్ప్ చేస్తూనే ఉంటాం, అందరం కలిస్తేనే అవుతుంది. సో ఈ ఫీలింగ్ ఉండడం అండి, నా ఉన్నతికి ఇంతమంది ఇది మనుషులు, ఎంతో మంది సిస్టమ్స్, ఇంకా ప్రకృతిలో ఎన్నో యూనిట్స్ అన్ని మనకి హెల్ప్ చేస్తున్నాయి. ఒక గాలి ఉంటేనే, ఒక భూమి ఉంటేనే, ఇది ఉంటేనే మనం ఉన్నాము అనేది అర్థమైనప్పుడు అండి మనకు ఇలాగే గుడ్ ఫీలింగ్, ఈ ఫీలింగ్ కృతజ్ఞత భావం మనలో ఉంటుంది అన్నట్టు. దాన్నే గ్రాటిట్యూడ్ అన్నమాట, కృతజ్ఞత అండి తెలుగులో. అయితే ఇది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్ అండి యాక్చువల్గా. పర్టికులర్లీ ఇది ఇన్ఫాక్ట్ ఈవెన్ రీసెంట్ రీసెర్చ్ కానీ, మామూలుగా దీన్ని అర్థం చేసుకున్నాక కొంచెం పర్సనల్గా ప్రాక్టీస్ చేశాక కూడా అర్థమైంది ఏంటంటే, ఇన్ఫాక్ట్ ఈ రిలేషన్షిప్స్లో కూడా అండి చాలా పర్టికులర్లీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న రిలేషన్షిప్స్ ఉంటుంది చూడండి. అంటే డే టు డే లెటెస్ యాజ్ ఆఫ్ నో అందరికీ ఉంటూనే ఉంటాయి, రైట్? ఉన్న వాళ్ళకి ఇది కనుక కొంచెం మనం డెవలప్ చేసుకుంటే, డెవలప్ చేసుకుంటే వాళ్ళు ఆ పర్సన్తో ఏదైతే ఇబ్బంది ఉందో ఆ పర్సన్ చేసినవి కూడా ఏ ఒక మంచి ఉంటాయి కదా, వాటిని గుర్తు చేసుకుంటే కొంచెం చాలా బెటర్ అవుతుంది, చాలా చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు. ఇది ఆపోజిషన్ ఫీలింగ్ కానీ అది కానీ కొంచెం డౌన్ అయ్యి బెటర్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అన్నట్టు. సో దీన్ని మనం ఇది వన్ ఆఫ్ ది, ఇప్పుడు హెల్త్ కోసం అయితే కొంచెం వాకింగ్ చేయండి, కొంచెం డైట్ చేయండి, మంచిలు తాగండి ఎలా అంటారో, ఇది మనం ఒక డైలీ ప్రాక్టీస్ చేయగలిగే ఐటమ్ కూడా. అంటే జస్ట్ మీరు ఒక డైరీ లాంటి స్టార్ట్ చేయడం ఎవ్రీడే. నాకు లెటెసే ఒక 3 వ్యక్తులు, రైట్? ఎవరి వల్ల నాకు మంచి జరిగింది, ఈ రోజు ఒక 3 వల్ల ఏమేమి మంచి జరిగింది, దాని వెనకాల ఉన్న ఒక 3 వ్యక్తులు, జస్ట్ ఐడెంటిఫై 3. ఇలా మనం ఒక ప్రాక్టీస్ లాంటిది డైలీ ప్రాక్టీస్ పెట్టుకున్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే సేయింగ్ థ్యాంక్ యూ లాంటిదే సార్? అంటే అంతే. But with feeling, having that feeling to express thank you. Thank you. ఎవరికైనా క్వశ్చన్ ఉందండి? సార్ నమస్తే సార్. ఓకే, సాయిరామ్ సార్. సాయిరామ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు అంటే మన ఏజ్ కన్నా పెద్దవాళ్ళు బాగా అరుస్తూ ఉంది, అంటే వాళ్ళు చెప్పిందే వినాలి, నేను చెప్పిందే వినాలి, మొండిగా వాదిస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిందే వినాలి ఎన్ని అంటే వాళ్ళకి పెద్దవాళ్ళకి మనం చెప్పలేము, చిన్న వాళ్ళకంటే మనకు చెప్పకొట్టి చెప్పాలంటే చెప్తాం. పెద్దవాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అంటే వాళ్ళకు ఒకసారి బిహేవియర్ లో మరి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగా మనం అర్థం చేసుకున్నాం? ఆ మూడ్లో వచ్చేసి మనం ఏమవుతున్నామంటే మనకు కొన్ని విషయాలు తెలియకపోయేటాలకి మనం డిస్మూడ్లో వెళ్ళిపోతున్నాం. మాకి అంటే అర్థం కాక ఇంకా డిస్మూడ్లో వెళ్ళిపోయి అసలు కొన్ని అంటే 1 year 2 years 3 years అలా చాలా లాంగ్ పీరియడ్ వరకు కూడా కొంతవరకు కూడా మనం బ్యాక్ మళ్ళీ రాకపోతున్నాం. అది దానికోసం ఎలాగ మనం ఓవర్కమ్ చేస్తాం? సో
సో 2 పార్ట్స్ అండి సాయిరామ్ గారు. దీంట్లో 2 పార్ట్స్. ఒకటి ఇప్పుడు వాళ్ళు ఒక విధంగా మనకి ఇది ఫాలో అవ్వండి కానీ ఇలాంటి ఫలానా పనులు చేయండి అని చెప్తున్నారు. దాంట్లలో ఇవి మనకు అవి కొన్ని కరెక్ట్ కాదు అనిపిస్తున్నాయి. కరెక్ట్ కాదు అనిపిస్తున్నాయి, రైట్? సో దీంట్లో 2 థింగ్స్ అండి. ఒకటి వాళ్ళు అలా అప్పుడు ఆ మూమెంట్ లో, ఆ కాంటెక్స్ట్ లో మన ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పట్ల అనేది. మ్యూట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ అడుగుతాను. సౌండ్ వస్తుంది. సో అప్పుడు ఆ ఇంటరాక్షన్, ఆ మూమెంట్ లో ఆర్ ఇంకొంచెం తర్వాత అయినా సరే వాళ్ళు అలా చెప్పినప్పుడు కానీ, అలా సజెస్ట్ చేసినప్పుడు కానీ మన లోపల ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైక్ వాళ్ళు మనకి మంచి జరిగే, మన సోకాల్డ్ మంచిలో కూడా మీకు ఒక వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కనుక మన ఫ్యామిలీ రిలేటెడ్ అయితే, రిలేటెడ్ వాళ్ళే ఉండి వాళ్ళు కూడా మన పర్టికులర్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ మన పేరెంట్స్ తోని, గ్రాండ్ పేరెంట్స్ తోని, ఇంకా మన పెద్ద వాళ్ళతో అలా వస్తూ ఉంటాయి, రైట్? వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ అయితే మన చెడు కోరుకోరు ఫస్ట్. ఇన్ ప్రిన్సిపల్ ఓన్లీ ఎక్కడ తేడా ఉంటుంది అంటే, ఇలా మెథడ్ ఆఫ్ డూయింగ్. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఒకలా చేద్దాం అంటారు, వాళ్ళు ఒకలాగా చేద్దాం అంటారు. ఓ వస్తువు కొందాం అనుకున్నాండి, రైట్? మీరు ఒకలాంటిది కొందామంటారు, వాళ్ళు ఒకలాంటిది కొందాం. మీరు ఇప్పుడు కొందాం అంటారు, వాళ్ళ తర్వాత. అలాంటి మెథడ్ దాంట్లో చేసే విధానంలో తేడా ఉంటుంది, కానీ అసలు దాంట్లో అయితే మన ప్రిన్సిపల్ ప్రకారం అయితే మనకి హార్మ్ చేసే విధంగా అయితే చాలా సార్లు ఉండనే ఉండదు. సరే ఉంటే కొన్నిసార్లు ఉన్నా సరే, లేటెస్ట్ ఉన్నా సరే, అప్పుడు నేను నా బ్యాలెన్స్ కోల్పోతున్నాను అంటే నాకు ఫీలింగ్ ఆపోజిషన్ వస్తుందా వాళ్ళ పట్ల, అది కనుక వస్తూ ఉంటే ఇంకా ఏం చేయలేమండి. ఏం వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ వర్కౌట్ అవ్వదు. లైక్ వాళ్ళు ఆపోజిట్ గా చెప్తున్నా, చెప్తున్నా, ఎంత క్లియర్గా ఏమైనా రాంగ్ ఉంది అనుకున్నా సరే, నేనే కనుక నాలోనే కనుక ఫీలింగ్ కనుక రాంగ్ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ అండి, ఐ హావ్ టు ఎన్ష్యూర్ రైట్ ఫీలింగ్స్ ఇన్ మీ. నాలో రైట్ ఫీలింగ్ ఉండాలి. ఆ మూమెంట్లో కూడా నాలో ట్రస్ట్ ఉందా, ఆ మూమెంట్ కూడా నాలో రెస్పెక్ట్ ఉందా, ఆ మూమెంట్లో కూడా ఎఫెక్షన్ ఫీలింగ్ ఉందా. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో దాన్ని ఇప్పుడు ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం జరిగిపోయి ఉంటే, అప్పుడు అదంతా మనం ఇది తెలియకనో అది తెలుసో అవేర్గా లేకనో ఆపోజిట్ ఫీలింగ్స్ డెవలప్ అయి ఉంటే, మళ్ళీ కొంచెం టైం పట్టి దాన్ని న్యూట్రల్ కానీ పాజిటివ్ ఫీలింగ్స్ కానీ డెవలప్ చేసుకోవచ్చండి డెఫినెట్గా. ఫస్ట్ చేయాల్సిన పని ఒకటి. 2, వాళ్ళు చెప్పింది చేస్తామా లేదా అనేది సెకండ్ థింగ్ అండి. సో వీలైతే 2 థింగ్స్ అండి. ఒకసారి కొంచెం నష్టం జరిగేది ఉన్నా, కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించినా అకామిడేట్ చేయగలిగితే కొన్ని చేస్తే ఇట్స్ వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్. ఐ మీన్ దే కెన్ బి మెనీ థింగ్స్, పర్టికులర్లీ పెద్దవాళ్ళ విషయంలో అయితే ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే అది లీస్ట్ కాస్ట్ సొల్యూషన్ అది. ఎందుకంటే అండి ఫస్ట్ ఆ జోన్ లో ఉన్న వాళ్ళని ఫస్ట్ మనకు ఒక రిలేషన్షిప్ కల్టివేట్ అయితే తప్ప ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వలేదు. అది కల్టివేట్ అవ్వాలంటేనే 1-2 వాళ్ళు విన్న తర్వాతనే ఓకే దిస్ గై అంటే వీడు వినడానికి రెడీగా ఉండడానో, మనల్ని కూడా గౌరవిస్తున్నానో వాళ్ళకి ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నట్టు. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాక వాళ్ళకి ఒక నమ్మకం కుదిరాక అప్పుడు మనం ఒక సంవాదం, ఒక డిస్కషన్ చేసుకోవచ్చు. మీరు చెప్పేది ఏ విధంగా నాకు ప్రాబ్లం అనిపిస్తుంది, మీరు చెప్పేది ఏ విధంగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకు చేయలేకపోతున్నాం అనే డిస్కషన్ చేయొచ్చు అండి. ఇప్పుడు డిస్కషన్ చేసే పరిస్థితులు లేదు అంటేనే ఇంకా మన ముందు ఏం జరిగింది అంటే లాస్ట్ 1 year కావచ్చు, 5 years 10 years ఏమేం జరిగింది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మీకే తెలుస్తుందండి. సో ఇక్కడ 2 parts అంటానండి. ఒకటి ఇన్సైడ్ ఫీలింగ్. దానివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సైడ్ ఫీలింగ్ నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. దాంట్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చెప్పింది చేసినా చేయకుండా నేనైతే అన్హ్యాపీగా ఉంటాను. అంటే బాధ కలగదు. మన హ్యాపీనెస్ ఎన్ష్యూర్ అయిపోతుంది ఒకటి. 2 అలా లోపల నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఆలోచించే పరిస్థితిలో ఉంటాను. అది. సెకండ్, వాళ్ళు చెప్పింది అకామిడేట్ చేయగలిగితే చేయడం. 2 చేయలేని పరిస్థితులలో ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిని తెచ్చుకోవడం అండి. అది వెంటనే సాధ్యం అవ్వదు. కొంచెం దీన్ని రిపీటెడ్గా చేస్తే ఇంతకుముందు మన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంటుంది కదా, మన ఇప్పుడు ఇది కూడా వడ్డీ అప్పులు తీర్చిన లాంటిది అన్నట్టు. పాత బాకీ ఎంత దాన్ని బట్టి కొంత టైం పడుతుంది. దాంతో మనము చేస్తూ ఉండొచ్చండి. కానీ ఈ లోపు మొత్తంలో 1 thing ఈజ్ ఎన్ష్యూర్డ్. కంప్లీట్గా 100% మీ చేతిలో ఉన్నది ఏంటంటే మీ స్థితి, మీ మానసిక పరిస్థితి, మీ ఫీలింగ్ ఉంది కదా, ఆపోజిషన్ లేకుండా మాత్రం అది మీ చేతిలో ఉంది పూర్తిగా. వేరేది ఏది మీ చేతిలో లేదండి.
వేరేదంతా గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉన్నది మాత్రం ఒక్కటే ఒక విషయానికి, ఇది మన ఫీలింగ్ మాత్రం కరెక్ట్‌గా ఉంటే మాత్రం మన చేతిలో ఉంది. మిగతాది మాత్రం మన ఎఫర్ట్ బట్టి, వాళ్ళే స్థితిలో ఉన్న దాన్ని బట్టి, వాళ్ళెక్కడి నుంచి వచ్చిన దాన్ని బట్టి ఉంటదండి. మీకు కూడా తెలుసు మెచ్యూర్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ దిస్ పార్ట్. ఫాల్స్ హోప్ ఏం కాదు అయిపోద్దండి అనైతే ఐ కెనాట్ సే ఇట్. బట్ మనం గనక ఆ స్టేజ్‌లో ఉంటే అండి, పర్టిక్యులర్‌లీ మన వాళ్ళతో ఇప్పుడు ఆర్గనైజేషన్‌లు అక్కడ వేరండి. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉంటదంటే, ఒక్కటి మీరు మంచి చేస్తే మీ పాత 4 తప్పులు కూడా క్షమించేసారు తొందరగా. మనం కూడా అవతలోళ్ళని అంతే చాలా తొందరగా ఇప్పుడు ఇప్పుడు సొంత వాళ్ళు అప్పుడప్పుడు తిట్టుకొని గిట్టుకొని ఓ 2, 3 నెలలు మాట్లాడుకొని ఉంటారు చూడండి. కానీ ఒక్కసారి కలిసారంటే ఎంత క్విక్‌గా అయిపోతది చూడండి అది. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ అండి. ఇఫ్ వి సిన్సియర్‌లీ పుట్ దీస్ థింగ్స్ ఇంటూ ప్రాక్టీస్. ఓకేనండి. సరే అండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకోండి. హలో హలో. కిషోర్ గారు. సార్, నా పేరు కిషోర్. కిషోర్ సార్, గారు. మీరు చెప్పిన ఇంత ముందు చాలా మంచి పాయింట్ యాక్చువల్గా. ఇట్స్ వెరీ మీన్ ఎక్స్ప్లెనేటివ్, వెరీ గుడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. Yeah. ఇది పిల్లల మధ్యలో ఎట్లా అది, ఎందుకంటే పేరెంట్స్ ని ఏది వాళ్ళకి మంచి చెప్పినా కూడా అది వాళ్ళని అందరూ నెగిటివ్ గా తీసుకోవడం కానీ అట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి యాక్చువల్గా ఇవాళ. ఇంకొకటి ఏమంటే, ఏమన్నా చెప్తే వాళ్ళు గూగుల్ చేసేసేయడము, లేకపోతే చూడండి ఇది రాంగ్ చెప్తున్నారు, మీరు ఇది రాంగ్ చెప్తున్నారు, అది నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పడము, వాళ్ళందుకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం. అందువల్ల వీళ్ళకి ఇంటర్నెట్లు, ఈ బ్రౌజింగ్లు ఇవన్నీ ఉండడం వల్ల ఒకవేళ పేరెంట్స్ నిజంగానే వాళ్ళకు హెల్త్ రిలేటెడ్, లేకపోతే మన తల్లిదండ్రులు చెప్పడం ఇట్లా చేస్తే మంచిది, ఇట్లా చేస్తే చెడ్డది అని చెప్పడం, అలాంటి సజెషన్స్ ఇవ్వడం వల్ల మనం వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు అంటేనే వీళ్ళు రాంగ్ గా చెప్తున్నారు, అనవసరంగా వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. రేపొద్దున ఏడు వాడు మంచిగా చదువుతున్నారు, వాళ్ళు మంచిగా చదువుతున్నారు, ఎందుకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాను, అట్లా ఆ విధంగా ఒకటి నెగిటివ్. చదువు విషయంలో లేకపోతే మార్నింగ్స్ చేయడము, మార్నింగ్స్ లేసి చదవడం వల్ల అట్లా చేస్తే, ఎందుకు మేము రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు చదువుతాం కదా, ఏమే మీకు ఎక్కడ నీకు మిస్టేక్, నువ్వు దాన్ని ప్రూఫ్ చేసి మార్నింగే చేస్తే అది ప్రూఫ్ అనేసి నమ్మకం పోవడం. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 8th క్లాస్ నుంచి ఒక ఇంటర్మీడియట్ లోగా మధ్యలో ఉండే పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా కానీ మంచిగా చెప్తా ఉన్నా కూడా వాళ్ళకి అది నెగిటివ్ గానే పోతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ రీజన్స్ ఏమైనాయో తెలియదు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా మనం ఇంకా ఫోర్స్ చేస్తాం వీళ్ళు ఇట్లా చేయట్లేదు అనేసి. దానివల్ల ఇంట్లో ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అండ్ నెగిటివిటీ. పిల్లలకు తల్లిదండ్రులు అంటే నెగిటివిటీ, వీళ్ళు ఇట్లా చేస్తున్నారే మన మాట వినలేదనేసి తల్లిదండ్రులకు, ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ చెప్పకపోయినా అట్లీస్ట్ హస్బెండ్. అర్థమైందండి. సో మీరు ఏదైతే అంటున్నారో అండి, అది నిజంగానే ఛాలెంజ్ సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది చాలా ఉండేసరికి లాజికల్ పవర్ చాలా పెరిగిపోయింది పిల్లల్లో, చాలా పెరిగిపోయింది. సో మనం కూడా లాజికల్ లెవెల్లోనే వర్క్ చేస్తే అలానే ఉంటుందండి. యాక్చువల్గా లాజికల్ లెవెల్లోనే వర్క్ చేస్తే, సో దాన్ని ఫీలింగ్ లెవెల్లో వర్క్ చేయడం ఒకటండి. ఐ మీన్ ప్రతి ఒక్కటి లాజికల్తో కాకుండా, లైక్ ఆర్ యూ ఫీలింగ్ ఇట్ రైట్. ఐ మీన్ దర్ ఈస్ అ ఫీలింగ్ డొమైన్ ఆల్సో, ఫీలింగ్ అండ్ ఎమోషన్ డొమైన్ కూడా ఉంది కదా. సో ఆ లెవెల్లో వర్క్ చేస్తే నువ్వు ఇప్పుడు ఒక్కోసారి చాలా విషయాలు మనకి ఫీలింగ్ లెవెల్ అర్థమైపోతాయి, లాజికల్ లెవెల్లో ప్రూవ్ చేయడానికి బోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అదేమో వాళ్ళ దగ్గర ఫింగర్ టిప్స్ దగ్గర ఎక్కువ ఉన్నది, మన దానికంటే మన దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఉందండి. ఇంకొకటి ఏమైందంటే, మనకు కూడా తెలియకుండానే ఏమైందంటే, ఓవరాల్ గా అంటే మనిషి జీవిత లక్ష్యమే ఇది చదువులో ఒక లెవెల్కి వెళ్ళడము, ప్రొఫెషనల్ సక్సెస్ అనేది చాలా హయ్యర్ వాల్యూ మనకు తెలియకుండానే అన్కాన్షియస్ గానే దానికి ఎక్కువ పెట్టేశామండి పిల్లల్ని. సో వాళ్ళు ఓవరాల్ గా టైం కూడా 24 hours కూడా దాంట్లో ఎక్కువ చేయడం, దాంట్లో మంచిగా సక్సెస్ అయితే ఇంకా వేరేదేం అవసరం లేదు అన్నట్టుగా అయిపోయింది అండి. అవును, అగ్రీ. దాని సైడ్ ఎఫెక్ట్ కూడా అండి ఇది. సైడ్ ఎఫెక్ట్ కూడా. సో ఇంట్లో రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. ఏ ప్రాక్టీసెస్, ఫ్యామిలీ ప్రాక్టీస్ కానీ ఏ ప్రాక్టీస్ కానీ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ గుడ్ ఇన్ యువర్ స్టడీస్, దట్స్ ఫైన్ అనే విధంగా తెలియకుండానే మనం కూడా ఎన్వైరన్మెంట్ నుంచి పికప్ చేసుకున్నారు అవి. సో అవి చాలా చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏది పికప్ చేసినా దాన్ని దులిపే ప్రాసెస్ అనేది మన దగ్గర ఉంటూనే ఉండాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు కదండి, ఇన్నిటికి ఎక్స్పోజ్ అవుతున్నారని. ఎవ్రీ సింగిల్ డే ఆర్ వన్స్ ఇన్ ఎ వైల్ మనం ఏవేవి గ్యాదర్ చేశారు వాటిని డస్టింగ్ కానీ రైట్ డైరెక్షన్ కానీ చెప్పడం అనేది ఇంకా పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో
ఈ స్కూలింగ్ వేరే యాక్టివిటీస్ ఇంకోటి మనకు మ్యూజిక్ ఇంపార్టెంట్, డ్రాయింగ్ ఇంపార్టెంట్, డాన్స్ ఇంపార్టెంట్, కూచిపూడి ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంటే, రైట్? బట్ యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ వచ్చిందా, సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చిందా పిల్లల్లో, ఇది వస్తే వాటిని ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో వాటి మీద మనం ఎంఫసైజ్ చేయగలుగుతున్నామా అంటే పేరెంటింగ్ స్టేజ్ లో కొన్ని గ్యాప్స్ వస్తాయండి. అండ్ అవును సార్, ఎస్పెషలీ రిగార్డింగ్ మీరు ఫస్ట్ మంచి పాయింట్ చెప్పారు. సారీ యాక్చువల్గా మధ్యలో డిస్టర్బ్ చేశాను. పేరెంటింగ్ అంటే అట్లీస్ట్ మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము వాళ్ళని ఫిజికల్ గా మెంటల్ గా అట్లీస్ట్ మినిమల్ థింగ్స్ అంటూ వాళ్ళు చేసుకోవాలి అని చెప్పడం అది తప్పైపోతుంది ఇవాళ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 14 years గర్ల్, ఒక అబ్బాయి లేకపోతే గర్ల్ ఉందనుకో, గర్ల్ తనంతకు తన దూకొని జడ వేసుకోవడం అని చెప్తే అది తప్పు. యూ హ్యావ్ టు డూ ఇట్. యాక్చువల్ గా అప్పటికే ఇంట్లో బయట హెల్ప్ చేసేయచ్చు, చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ అట్లీస్ట్ నీ ఎంతకు నువ్వు నీట్ గా ఉండి నువ్వు పడుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ అవన్నీ నీట్ గా సర్ది పెట్టేసి రావు అని చెప్తే కూడా అది కూడా రాంగే. వాళ్ళ సింపుల్ థింగ్స్, వాళ్ళ బుక్స్ వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళ షూస్ వాళ్ళు పెట్టుకోవడం. ఐ డోంట్ నో యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ పార్టీ క్లియర్ ఉందండి. ఇప్పుడు న్యూమరసీ, లిటరసీ, కౌంటింగ్ నేర్చుకోవాలి, ఎడిషన్స్ నేర్చుకోవాలి, ఈ క్లాస్ లో ఉంది కాబట్టి. సో ఏజ్ 5 ఏం నేర్చుకోవాలి, ఏజ్ 6 ఎంత బుద్ధి వచ్చి ఉండాలి, ఎంత రెస్పాన్సిబిలిటీ వచ్చి ఉండాలి అనేది కూడా మనకి సిస్టమేటిక్ గా తీసుకుంటే తప్ప ఆటోమేటిక్ గా వచ్చే అవకాశం లేదండి. ఇదివరకు ఎందుకు ఆటోమేటిక్ గా వచ్చింది అంటే నెగిటివ్ ఇన్పుట్ తక్కువ, పాజిటివ్ ఇన్పుట్ ఎక్కువ, చెడిపోయే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అవును, రైట్. అయితే అవి జ్ఞానం రాకున్నా ప్రాక్టీసెస్ వచ్చినాయి. అవును, ఏది మనకి ఎందుకు చేస్తున్నాము అనే డీప్ నాలెడ్జ్ లేకున్నా కానీ చాలా విషయాలు రాంగ్ చేయం మనం. అమ్మ నాన్న దగ్గర ప్రాక్టీసెస్ వచ్చినాయి, నాలెడ్జ్ రాకున్నా. అయితే ఇప్పుడు వాడు ప్రాక్టీసెస్ చేయట్లేడు, దాని వెనకాల క్వశ్చన్ అడిగితేనేమో మనకు కూడా పూర్తి జ్ఞానం లేదు కాబట్టి దాని ఆన్సర్ పూర్తిగా మనం చెప్పలేకపోతున్నాం. సో నిజంగా చాలా ఛాలెంజింగ్ ఉంది సిచ్యువేషన్. ఐ అగ్రీ కంప్లీట్లీ. యాక్చువల్ గా కొన్ని వాళ్ళు వేసే క్వశ్చన్స్ కూడా నీ దగ్గర ఎందుకే మనం పొద్దున్న ఎందుకే లేయాలి, దానికి నాకేమన్నా ప్రూఫ్ చూపించండి, ఏం చెప్పేది ఇంకా ఇట్లా అందరూ మనం పెద్దలు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, అట్లా కాదు. ఇప్పుడు నేను 8 గంటలకు లేస్తే నీ సొమ్ము ఏం పోయింది, నేను చదువుకుంటున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చదువుకుంటున్నా కదా రాత్రిపూట, ఇప్పుడే క్లీన్ చేయాలా, 1 గంట తర్వాత చేస్తాను, ఇప్పుడు ఏమైతుంది, ఎగ్జాంపుల్స్. సో ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే పిల్లలకు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ కొంచెం ఆపోజిట్ బాల్ రావడం, దాన్ని అట్లే రూమ్ లో అదే ఇంట్లో కలిసి అట్లే తిరగడం. ఎందుకంటే పెద్దవాళ్ళు లేరు, ఒకవేళ సర్ది చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అదిలే, ఓన్లీ తల్లిదండ్రులు పిల్లలు, ఏం చేస్తాం. సో ఒకసారి పేరెంటింగ్ దాని మీద ఒక సెషన్ చేసామండి మేము. సో విల్ సర్క్యులేట్ దట్ వీడియో. ఇంకొంచెం డీటెయిల్ డిస్కషన్స్, ఒక 30-40 పేరెంట్స్ క్వశ్చన్స్ దాంట్లో ఉన్నాయండి. ఒకసారి దాంట్లో అవుద్ది. సో లెట్ us give ఛాన్స్ టు అదర్ పీపుల్ అండి. అయితే మనకి భవానీ గారు కూడా ఉన్నారండి భీమవరం నుంచి. సో స్టూడెంట్స్ తో చాలా వర్క్ చేస్తారు. సో మేబీ లెట్స్ లిజన్ ఫ్రమ్ భవానీ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? నమస్తే అండి. ఈ క్వశ్చన్ మీరు యాడ్ చేస్తారా? స్టూడెంట్స్ తో చాలా పని చేస్తారు కదా మీరు. అంటే స్టూడెంట్స్ చాలా అండర్స్టాండింగ్ గానీ వాళ్ళ చేంజ్ గానీ చాలా ఈజీగా ఉంటుందండి. సమస్య ఇక్కడ ఎక్కడ అంటే కనుక వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే దగ్గరే ఉందండి. ఎలా ఉంది అసలు ట్రూత్ ఏంటి అనేది తెలియకపోవడం మనకి పెద్ద ఇష్యూ అండి. మనకి పేరెంట్స్ మనకి గైడ్ ఎవరైతే చేయాలనుకుంటున్నామో మనకి క్లారిటీ లేకపోవడం అండి. ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే చెప్పారో హోల్ డిస్కషన్ లో ఏమైతే ఉందంటే రైట్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళని గైడ్ చేసే వాళ్ళలో లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే వాళ్ళ రిప్రజెంటేషన్ గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మనకి మనల్ని రిజంబల్స్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్ గా మనం ఏదైతే ఉన్నామో మనకి రిప్రజెంటేషన్ కింద కనిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని కంప్లైంట్ చేస్తున్నామంటే మల్టిపుల్ కంప్లైంట్స్ మనల్ని ఫస్ట్ చేసుకోవాల్సి ఉందండి. సో భవానీ గారికి 2 టీనేజ్ డాటర్స్ కూడా ఉన్నారు. సో అథెంటిసిటీతో చెప్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానండి. షూర్ అండి రమేష్ గారు, షూర్ అండి. ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్ తో నేను ఎంత బాగా నా లైఫ్ లో నేను నచ్చుకుంటానో, నాలో హార్మోనియం ఉంటుందో, నేనేం చెప్పకుండానే పిల్లలు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారన్నాడు. రమేష్ గారు చెప్పారు. అంతకు ముందు ఏమనుకునేవాడిని అంటే నాకు తెలిసినది వెంటనే వాళ్ళకి రుద్దేయటండి. నాకు మారడానికి ఇంత టైం పడుతుంది, వాళ్ళకి వెంటనే చెప్పేయాలని ఒక ఉంటుంది కదండి.
ఇది ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళతో ఇంతకు ముందు బిహేవ్ చేసినవి ఉంటాయి, హర్డిల్స్ ఉంటాయి కదండి, అవును. అవి అడ్డుపడిపోతున్నాయని నాకు అర్థమైంది. ఉమ్, తర్వాత వాళ్ళతో మానేసి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతాం కదండి, నేను మేడం అని. ఉమ్, వాళ్ళకి మాకు ప్రీవియస్ గా ఏమి లేవు, అడ్లేవు లేవండి. అవును. ఉమ్, డైరెక్ట్ గా మేము ఏం చెబితే అది చాలా బ్యూటిఫుల్ గా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఉమ్, జస్ట్ ఇంటికి వచ్చి కూర్చుంటారు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో థాట్ ప్రాసెస్ ఎంత చెప్తారు, షేర్ చేసుకుంటారు. ఉమ్, చెప్పగానే సొల్యూషన్ తోటి వెళ్ళిపోతారండి ఇమీడియట్ గా. ఉమ్, ఫోన్ లో కూడా ఇమీడియట్ గా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళతో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నామో, ఇంట్లో పిల్లలు వదిలేస్తే ఉమ్, వాళ్ళకి ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళు అడగడం మొదలు పెట్టారు మళ్ళీగా. ఉమ్, ఉమ్, ఈజీ అయిపోయిందండి. yeah, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ పిల్లలు వినకపోవడానికి ఇంతకు ముందు నేను వాళ్ళని ఇన్సిస్ట్ చేసింది ఉంది కదండి, ఫోర్స్ కానీ, ఉమ్, 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 అవి క్లియర్ అవ్వడానికి టైం ఇవ్వాలి. మన బిహేవియర్ లో చేంజ్ ని వాళ్ళు గమనించాలండి. ఉమ్, ఉమ్, గమనించాక ఆ ఫ్లో ఆటోమేటిక్ ఫీలింగ్స్ వెళ్తున్నాయి కదా అండి, అవును. వాళ్ళు చాలా తేలిగ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంక అసలు బ్యూటీ అంతా అప్పుడు కనిపించడం మొదలు పెడుతుందండి. అసలు Yeah, తొందరపడక్కర్లేదు. యాజ్ అ పార్టిసిపెంట్ గా నేను చెబుతున్నాను, అందరూ yeah, yeah. మనం ఇది ఒక సెలబ్రేషన్ గా చేసుకుంటే బాగుంటుంది. ఇది అవేర్నెస్ ఇదంతా Yes. Thank తెలిసిన you. వెంటనే మనకు వచ్చేయాలని తెలియటం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఎక్స్పీరియన్స్ చేయటం వేరు. వన్స్ ఆ ఫీలింగ్ మీలోంచి వచ్చిందంటే మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ అన్నిటిలో చేంజెస్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్ గా. Yes. దానికి మనం ఎఫర్ట్ పెట్టక్కర్లేదండి, మన మీద మనం పెట్టడమే ఎఫర్ట్, ఇంకంతే. Yes. చాలా Super బ్యూటిఫుల్ అండి. గా ఉంటుంది. అందరూ ఎక్కడేం లేదు, కంగారు పడక్కర్లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఆ క్వశ్చన్ మీద బాగా డిస్కషన్ అయింది. సో నెక్స్ట్ ఇంకెవరైనా వేరే క్వశ్చన్స్ ఉంటే కంటిన్యూ అవుదాం. సో ట్రస్ట్ డిస్కస్ చేసాము, రెస్పెక్ట్ డిస్కస్ చేసాము. ఏదైనా క్లియర్ లేకుంటే కూడా అడగచ్చండి. 40+ పీపుల్ ఉన్నారు కదా, సో ఎవరైనా అడగచ్చండి. హరి గారు, నాదే ఒక క్వశ్చన్ ఉందండి. వేరే ఓకే. సో ఇక్కడ ట్రస్ట్ డిఫైన్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తిని నేను హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాను దగ్గర, నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అనేది 100% ఎస్ అండి, ఇంక అందులో డౌట్ లేదు. సో ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచాలి అని అనుకుంటున్నాను దగ్గర కూడా నాకు ఒక డౌట్ ఉందండి. ఎస్ పూర్తిగా రావట్ల 100%. కొంతమంది దగ్గర నేను అనుకోవట్లేదు మాట అండి, హ్యాపీగా ఉండాలి అంటే ఆల్ ద టైం అనుకోవట్లేదు. ఎట్ ద మూమెంట్ నేను ఏదైతే ఒక సంబంధం అసలు గుర్తించలేదో, ఆ గుర్తించిన దగ్గర కూడా నేను అసలు అనుకోవట్లేదండి హ్యాపీగా ఉండాలి అనేది. సో ఇప్పుడు అనుకోవట్లేదు దగ్గరే ఎస్ రాకపోతే గనక ఈ ట్రస్ట్ డెఫినేషన్ చేయగలుగుతామా? డెఫినేషన్ అనే దగ్గరే ఏదైనా ఇష్యూ ఉంటుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఈ డెఫినేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి? దానికోసం నేను చాలా వర్క్ చేసుకుంటా వచ్చానండి, ఒక 2-3 డేస్ దాని మీదే వెరిఫై చేస్తా వచ్చాను. సో ఇది నా ప్రశ్న. డెఫినేషన్ అయితే అది అంతే అండి. ఐ మీన్ ట్రస్ట్ ఈస్ డిఫైన్డ్ లైక్ దట్, అట్లీస్ట్ ఇన్ దిస్ ఫిలాసఫీ. మనలో ఉందా లేదా అంటే డెఫినెట్ గా మనలో గ్యాప్ ఉంటుందండి. ఐ మీన్ ఇప్పుడు ఆల్ ద టైమ్ ఎవ్రీబడి అనుకుంటున్నా అంటే, లైక్ నేను ఎంతవరకు రిలేషన్షిప్ చూడగలుగుతానో అంతవరకు అనుకుంటాం కదా. సో ఆ గ్యాప్ ఉంది. సో దట్ గ్యాప్ ఈస్ దేర్ అండ్ ఆల్ ఆఫ్ us can see that gap in us, రైట్? సో ఆ గ్యాప్ అనేది ఈ ట్రస్ట్ ఏదైతే దాని కంప్లీట్ డెఫినేషన్ ఏదైతే దాంట్లో చెప్పామో అది కూడా రైట్ అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యాకనే వచ్చేదే అండి. ఈ లోపు వాట్ యాక్చువల్లీ మనం ఇది దేనికంటే అండి, ఇప్పుడు ఆసనాలు వేస్తాం కదండి. ఇప్పుడు ఆసనం ఎలా చూపించారో, ఒక పర్ఫెక్ట్ ఎలా ఆసనం ఉండాలో అలా ఆసనం అయితే మనకు డే 1 రాదు కదా. సో దిస్ ఇస్ వాట్ ట్రస్ట్ ఈజ్ అనేది డిఫైన్ చేసి, ఆ విధంగా కనుక మనం ఉంటే హ్యాపీగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉండడానికి టైంలో, స్పేస్లో ఎల్లప్పుడూ ఆ ఫీలింగ్ ఉండడము, ప్రతి ఒక్కరితో ఆ ఫీలింగ్ ఉండడం అనే ప్రాక్టీస్ చేయడం ద్వారానే ఆ లెవెల్కి మనం వెళ్తాం అన్నట్టు. ఇంకా
ఓకే. ఓకేనండి. అంటే హరి గారు, అంటే నేను ఇంతకు ముందు చాలా వర్క్ షాప్స్ వీటికి అటెండ్ అయినప్పుడు నేను ఈజీగా యెస్, యెస్ అని చెప్పేసానండి ఫస్ట్ 2 క్వెషన్స్‌కి. అప్పుడు ఏ మూమెంట్‌లో నేను అసలు యెస్ చెప్పాను అంటే ఇప్పుడు నేను వెరిఫై చేసుకొని ఆన్సర్ ఇద్దామని అనుకున్నప్పుడు యెస్ రాలేదు నాకు. కంప్లీట్ యెస్ అనేది. సో, అక్కడ నాకు కొంచెం చాలా వర్క్ చేసుకోవాల్సొచ్చిందండి. నాట్ దీని వెరీ మీద. ఆబ్వియస్, వెరీ నైస్, వెరీ ఫైన్ అబ్జర్వేషన్ అండి. ఆహా! ఇట్ కెన్ కమ్ ఏ ట్రూ ఆన్సర్ విత్ ప్రాపర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. నాలో ఉన్న ఆన్సర్ విల్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. హలో సార్. హలో అండి వీరేష్ గారు. సార్ లవ్ గురించి చెప్పండి సార్. సో లవ్ ఏమంటున్నాం అంటేనండి, ఇప్పుడు మనం అందరికీ ఇప్పుడు ఏదో ఒక, ఇప్పుడు మా అన్నయ్య అంటాము, తమ్ముడు అంటాము, పేరెంట్స్, కొలీగ్స్, ఇలా అంటే ప్రతి రిలేషన్ ఏదో ఒక బేసిస్ ద్వారా మనం రిలేటెడ్ ఫీల్ అవుతాం కదా. అంటే రక్త సంబంధం కానీ, ఆఫీస్లో ఒక చోట పనిచేసే వాళ్ళం కానీ, అపార్ట్మెంట్లో ఒక చోట ఉండే వాళ్ళం కానీ, అంటే మనందరం తెలుగు వాళ్ళం అని మనం భారతదేశం కానీ ప్రాంతం ద్వారా ఇలా అవుతున్నాం. అలా కాకుండా ఎవ్రీబడి ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరం అందరితో రిలేట్ అయి ఉన్నాము ఆల్రెడీ. ఎగ్జిస్టెన్స్ అనేది, అంటే అస్తిత్వం అనేది ఈ విధంగా ఉంది అని గుర్తించిన రోజున, అండ్ ఆ ఫీలింగ్ అందరితోని నేను కనెక్టెడ్ అయిన ఫీలింగ్ మనలో ఉండడమే లవ్ అండి. అంటే మనుషులంతా ఒక్కటే అంతేనా సార్? యా, రైట్. అందరితో రిలేట్. ఎందుకంటే మీరు ఎవరితోనైతే రిలేట్ అవుతారో అక్కడ మొత్తం వేరే ఉంటది కదా మన పద్ధతి అంతా. అవును సార్. యా, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. యా. ఇంకా ఎనీథింగ్ అండి, ఎనీ సజెషన్స్, ఎనీథింగ్, ఏదైనా మాట్లాడొచ్చు అండి. లైక్ ఈ సెషనే పార్టిసిపెంట్ లెడ్ సెషన్, నాట్ మేము చెప్పే సెషన్ కాదు, మీరు చెప్పేది. వసుదైక కుటుంబంలో చేసామండి లావణ్య గారు. అనన్యత. ఎస్ సార్. సార్ ఒక క్వశ్చన్ సార్. Yeah. ఇప్పుడు ట్రస్ట్ అనేదాన్ని ఓన్లీ 1 or 3 మెంబర్స్ మీద పెట్టాలా, లేకపోతే కలిసి పనిచేసే వాళ్ళందరి మీద పెట్టాలా? మళ్ళీ రిపీట్ చేయండి. ఇంకొకటి సార్, ఒక వ్యక్తి ఒక రోజు పరిచయం అవుతాడు సార్. పరిచయం అవుతాడు, లేకపోతే చూస్తాము. చూసిన తర్వాత అతని మీద ట్రస్ట్ ఫీలింగ్ ఎట్లా డెవలప్ చేస్తాం? సో ఇక్కడ ఏమంటున్నా అంటే అసలు అవతల వ్యక్తి పరిచయం ఉన్నా లేకున్నా, రైట్, అసలు గురించి తెలిసినా తెలియకున్నా, ఎలా ఇప్పుడు నేచర్ లో ఇప్పుడు ఈ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదండి. ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ ఇక్కడ పుల్ అయితే ప్రకృతి రూల్స్ ఉన్నాయి కదండి, అవి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. మీరు ఇంకో ఊరు వెళ్ళి చూడకుండానే ప్రతి భూమి మీద ప్రతి చోటన ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంది అనుకుంటుంది చూడండి. ఉంది కదా, రైట్. కొన్ని చోట్ల టేసేనా. అలా ప్రతి మనిషి ఇలానే ఉన్నారు అనేది ఇక్కడ ప్రస్తావన. ఓకే, ప్రతి మనిషి ఇలానే ఉన్నారు అనేది ప్రస్తావన అన్నట్టు, రైట్. సో ఈ ప్రస్తావన కనుక నాకు అర్థమైతే, దానికి స్వీకారంగా ఉంటే, ఇంకా ఎవరితో ఇంకా లక్షల కోట్ల మనుషుల్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ప్రతి ఆబ్జెక్టివ్ టెస్ట్ చేయట్లేదు, ఇది వదిలేస్తే కింద పడుతుంది అని. సో ఇది అలాంటి ప్రిన్సిపల్ అంటున్నాం. ఇది ఒక న్యాచురల్ ప్రిన్సిపల్. ఇది లైక్ ఏ పర్సన్ అయినా హ్యాపీగానే ఉండాలనుకుంటున్నాడు అనేది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వస్తువులు వదిలేస్తే పడతాయని తెలుసు, కొన్ని వస్తువులు కంప్లీట్లీ తెలియని వస్తువు ఉంటే, మెటీరియల్ అది ఫ్రెజైల్ మెటీరియల్ తెలియదు, సాలిడ్ గట్టిగా ఉందో తెలియదు, అలాంటి వస్తువులు ఇంకొంచెం డెలికేట్ హ్యాండిల్ చేస్తాం కదా. ఏంటంటే దాని గురించి తెలియనప్పుడు. సో ఇక్కడ ఆ పాటను ఏమంటుందంటే సామర్థ్యం అంటున్నామండి. సామర్థ్యం. సో ప్రస్తుత సామర్థ్యం ఏంటి? మనిషి హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు అవతల వ్యక్తుడు. అతని సామర్థ్యం ఏంటో నాకు క్లియర్గా తెలియనప్పుడు నేను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకొని ఉంటాను. బట్ ఫీలింగ్ అనేది చూడండి, ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి ఈ రాంగ్ కూడా ఉండొచ్చు, డెఫినెట్ గా నాకు హామ్ చేసిండొచ్చు అనే డౌట్ నాకు ఉండదు అన్నట్టు. బట్ ప్రస్తుతం అతని కెపాసిటీ ఏంటి అనేది చూసి, ఆ కంపిటెన్సీ అని చూసి దాని తగ్గట్టు మనం ప్రాక్టికల్ గా ఏం అప్రోచ్ తీసుకోవాలో మీరు అది తీసుకుంటారు. బట్ ఇన్సైడ్ ఫీలింగ్ అనేది ట్రస్ట్ అన్నట్టు. అయితే దీంట్లో మిక్సప్ చేస్తామంటే మనం చాలాసార్లు ఏం మిక్సప్ చేస్తామంటే ఫీలింగ్ ని, అవుట్ సైడ్ యాక్షన్ ని ఇక్కడ రెండు సపరేట్ చేసి చూడమంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే యాక్షన్ ప్రాపర్లీ అకార్డింగ్ యాక్ట్ అకార్డింగ్ అదర్స్ యాక్షన్.
బట్ విత్ ద రైట్ ఫీలింగ్, విత్ రైట్ ఫీలింగ్ అండి, ఓకే. విత్ రైట్ ఫీలింగ్. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మనం ఓపెన్ అయ్యే క్వశ్చన్ చదువుతున్నాము అంటే మన ఈ సెషన్ మన లైఫ్ లో రెస్పెక్ట్ చేసుకుంటున్నట్టు ఒక చిన్న ఇండికేషన్ ఉంది. సో ట్రై టు రిలేట్ మీ యొక్క జీవితానికి కనెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సో ఏమవుతుందంటే మీకు ఈ నాలెడ్జ్ లైఫ్ లో తీసుకోవడానికి ఇది ఒక పెద్ద అబ్స్టకిల్ అండి. అంటే మన మనసులోకి ఆలోచించకుండా ఆలోచన లోపలికి వెళ్ళి అడగకుండా అలా ఆగిపోతూ ఉంటాయి. ఈ అబ్స్టకిల్ దాటితే ఇంకా సులభం అవుతుంది. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అంటే ఈరోజు రేపు ఎల్లుండి 2-3 days కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. యాక్చువల్గా చాలా క్వశ్చన్స్ ఉండాలి రిలేషన్షిప్ టాపిక్ మీద. ఇంకా ఎవరైనా ఎనీ క్వశ్చన్? లాస్ట్ ఒక 3-4 minutes ఉందండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక ఆఫీస్ లో ఒక ఆయన పరిచయం అయ్యాడు నాకు. ఈ మధ్య నాకు ఒక మెసేజ్ పెట్టినాడు, నా ఎంగేజ్మెంట్ ఉంది, ఒక 20,000 అప్పిస్తారా అని. సో దానికి నేనేమి రెస్పాండ్ ఇవ్వకుండా ఆగిపోయినాను. మరి ఎటువంటి థాట్ ప్రాసెస్ తో అటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయొచ్చు? అదే మీకున్న అతని ఆ వ్యక్తి యొక్క కంపిటెన్స్ బట్టి అండి, మీకున్న అతని ఇది మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బట్టి యూ కెన్ టేక్ అన్ అప్రోప్రియేట్ డెసిషన్ కదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ టు లైక్ ఇక్కడ మనీ విషయం అంటున్నారు కాబట్టి, సో మీ కన్సర్న్ ఏముంటుంది, రిటర్న్ ఇస్తారా లేదా అనేది కన్సర్న్ కదండి. రిటర్న్ ఇస్తారా లేదా అనేది కన్సర్న్ ఉంది. సో ఆల్రెడీ మనకు ప్రాబ్లం ఏంటండి, వర్క్ రిలేషన్ అని కానీ ఈ ఆఫీస్ రిలేషన్ అయినా కానీ ఏ రిలేషన్ అయినా సరే అది డౌట్ ఎందుకు వచ్చింది అనేది కూడా, ఐ మీన్ దానికి ముందర ఒక హిస్టరీ ఉంటుంది కదండి, ఎందుకు మనకు డౌట్ వచ్చింది అనేది కూడా, రైట్? సో ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోవడమే పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పుడు మనకి డౌట్ ఉంది, ఈ డౌట్ మనం క్లియర్ డిస్కస్ చేయలేము కదా. అసలు ప్రాబ్లం అదే అండి. ఇప్పుడు ఇది 20,000 దీన్ని వదిలేసేయండి, మీరు రెస్పాన్సిబుల్ 4 రోజుల్లో అది ఎంగేజ్మెంట్ అయిపోతే మర్చిపోతారు. ఫర్దర్ ఏంటి, రైట్? ఫర్దర్ ఏంటని చూస్తే ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోవడం చాలా ఇబ్బంది అండి. ఫ్రీ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఎందుకు ఉండదంటే ఈ ఫీలింగే ఉండదండి, రిలేటెడ్ ఫీలింగ్. ఆఫీస్లో పనిచేస్తాము, 10 ఏళ్ళ నుంచి ఒక చోట పనిచేస్తాం, కానీ ఈ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ మన ఇద్దరం కలిసి ఒక దగ్గర పనిచేస్తాం, ప్రాబ్లీ ఇంట్లో కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇంట్లో ఎక్కువసేపు ఉన్నా సగం టైం పడుకొని ఉంటాం, రైట్? సో అంత టైం స్పెండ్ చేస్తాం. దే ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ క్లోజ్ పీపుల్ యాజ్ ద ఫ్యామిలీ పీపుల్. అక్కడ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యావ్ అనేది రిలేటెడ్ ఫీలింగ్ ని డెవలప్ చేసుకోలేకపోవడం వల్లనే వచ్చే ఇష్యూస్ అండి ఇవన్నీ. ఒకటి అంటే నేను పనిచేసే ఆఫీస్ కదా సార్, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. వేరే వర్క్ మీద మున్సిపల్ ఆఫీస్కి పోయాను. అక్కడ పనులు చేసుకోవడం జరుగుతూ ఉండే సందర్భంలో వేరే సర్టిఫికెట్ అబ్బాయి ప్రాసెస్ చేసి ఇప్పించాడు. అది మాత్రమే పరిచయం అనమాట. ఓకే. సో అదే మీకు అంత తక్కువ పరిచయంలో ఇది మీ జడ్జిమెంట్ అండి. ఇంకా ఐ మీన్ మీకు ఏ విధంగా రైట్ అనిపిస్తున్నది, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ జడ్జ్ చేయడం కూడా కొంచెం కష్టం కదండి, ఇస్తారో లేదో. సో మీకు ఇచ్చిన ఇవ్వకుండా ఒక అనే స్థితిలో మీరు కనుక ఉండగలిగితే, ఓకే ఐ విల్ హెల్ప్ అని ఉండగలిగితే, ఇట్స్ అప్ టు యూ అండి. ఇట్ ఈస్ యువర్ ప్యూర్లీ ఒక ప్రాక్టికల్ డెసిషన్ అది. అంటే అది జెన్యూన్ రీజన్ అనిపించలేదు సార్. మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కెన్ బి డన్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఆల్సో. యు డి నాట్ స్పెండ్ 20,000 rupees. We don't know కదండి తన సిచ్యువేషన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్. అదే అంటున్నాను, కాంట్ వి హ్యావ్ ఎ డిస్కషన్ విత్ హిమ్ ప్రాపర్లీ అంటున్నాను నేను. రైట్, ఏదైతే మన ఆయన గురించి అడుగుతున్నారో వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ వెరీ క్లియర్లీ విత్ హిమ్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రైట్, అలా ఓపెన్ హార్టెడ్ గా ఎప్పుడు డిస్కషన్ చేయగలమంటే అతని వ్యక్తి పట్ల రైట్ ఫీలింగ్ ఉన్నప్పుడు డిస్కస్ చేయగలమా. నో చెప్పగలిగినా సరే వీ కెన్ హ్యావ్ ఎ ప్రాపర్ డిస్కషన్ అండ్ క్లియర్ గా చెప్పి ఎందుకు నో చెప్తున్నది క్లియర్ కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాం మనం. అండ్ అంత క్లియర్ గా మనం చెప్పినప్పుడు వద్దులేండి సార్ ఇంకోసారి అడ్జస్ట్ అయింది, మీరు పెళ్లికి మాత్రమే రండి అనే విధంగా కూడా మనం యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. అలా లైక్ ఈ రైట్ ఫీలింగ్ మనలో ఉంటుంది చూడండి.
సో అప్పుడు చేయొచ్చు అండి. ఇది దాని ఓన్లీ మనీ ట్రాన్సాక్షనల్ రిలేషనల్ కాకుండా కెన్ వీ హ్యావ్ జెన్యూన్లీ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, లెట్స్ సే లెట్స్ ట్రై టు హెల్ప్ హిమ్ ఇన్ ఒక మనీ ఒకటే కాదు కదండి. కెన్ వి గైడ్ హిమ్ వాట్ ఇష్యూస్ యూ హ్యావ్, వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఏంటి మీ సిచ్యువేషన్ అనేది కనుక్కుంటే వి నెవర్ నో ఇంకే విధంగా మనం సహాయపడగలం వాళ్ళకి. ఓకే, అంటే అది పెళ్లి కాదు సార్, ఎంగేజ్మెంట్ మాత్రం. అదే ఇట్ ఇస్ ఎంగేజ్మెంట్. యా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో almost 8 o'clock అయిందండి. ఎనీ లాస్ట్ క్వశ్చన్ విల్ టేక్. సో కొన్ని ఈ పేరెంటింగ్ ఒకటి కేర్ అండ్ గైడెన్స్ మీద, గ్రాటిట్యూడ్ మీద సపరేట్ వీడియోస్ ఉన్నాయండి. ఇది 1 week వర్క్ షాప్ అవడం వల్ల కొన్ని టాపిక్స్ ని డీప్ గా చేయలేకపోతున్నాము. సో CSDHC అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసిన ఛానల్ ఉంటుందండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో వీటి వీడియోస్ ఉంటాయండి, మీరు చూడొచ్చు. ఆన్లైన్ కాబట్టి లాంగ్ అవర్స్ పెట్టలేము కదా, సో అందుకే కొన్నిటిని తక్కువ చేయాల్సి వచ్చింది. ఆ వీడియో లింక్ కూడా షేర్ చేశాను సార్. వీడియో లింక్ కూడా చాట్ బాక్స్ లో షేర్ చేశారండి. మన వాట్సాప్ లో అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైం ఉంటే ఇప్పుడే క్లిక్ చేయండి, ఒకసారి లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు అప్డేట్ చేస్తే వెంటనే మీకు వచ్చేస్తాం. ఒకవేళ మీకు ఎవరికైనా టైం ఉంటే ఒకసారి క్లిక్ చేసి అందరూ ఒకసారి ఆ లింక్ క్లిక్ చేయండి. ఒక్కసారి చాట్ బాక్స్ లోకి వెళ్ళి యూట్యూబ్ లింక్ ఉందండి, మేబీ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దట్ లింక్. ఒకసారి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు ప్రెస్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. ప్రెస్ చేసి కొత్త ఫర్దర్ మేము చేసిన వీడియోస్ కానీ ఏం ఎడిట్స్ చేసినా ఏం చేసినా సరే మీకు ఈజీగా వచ్చేస్తాయండి. మళ్ళీ సపరేట్గా వాట్సాప్లో షేర్ చేయకుండా నుంచి కూడా వచ్చేస్తాయి. దాంట్లో సపరేట్ చేయడం ఏమి ఉండదు. ఈ వర్క్షాప్లో చేసిన వాటిని మళ్ళీ స్మాల్ పీసెస్ కానీ ఇంపార్టెంట్ కానీ దాంట్లో పెడుతూ ఉంటాం. ఓకే అండి, సో we'll close the session for today. So hello, good morning. Yeah, hello. హరి గారు, ఏం లేదు సార్, ఇప్పుడు మనకి రిలేషన్స్ డిస్కస్ చేస్తాం కదా, ఇందులోని మనం గ్యాప్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్ మనం ఎలా ఫిల్ చేయాలి దాని మీద కూడా మనకి సెషన్ వచ్చా, అంటే మేబీ కమింగ్ డేస్ లో, లేదా మనం ఐడెంటిఫై చేసుకొని వీ హ్యావ్ టు ఫిల్ అవర్ సెల్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారండి చంద్రబాబు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూసాలంటే మనకి పర్పస్ చేసాము, తర్వాత ఏమో దానికి ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తాం. ఎందుకంటే మనకి గ్యాప్ కనిపించింది క్లియర్ గా రిలేషన్షిప్ లో. అంటే మన నుంచి ఎదుటి వారిని మనం ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఎదుటి వారు మనకి ఎక్స్పెక్ట్ అంటే అండర్స్టాండింగ్, అంటే ఒక అండర్స్టాండింగ్ లేదు, రైట్ అండర్స్టాండింగ్ మనం వెళ్తాం. సో అందులో గ్యాప్స్ కనిపించినాయి. ఆ గ్యాప్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే దెన్ మనకి అండర్స్టాండింగ్ వస్తుంది. సో అంటే అప్కమింగ్ సెషన్స్ లో దాని మీద కూడా మనకి ఏమైనా ఇన్పుట్స్ రావచ్చా? ఉందండి. సో మేము ఏం చేస్తామంటే ఈ వర్క్ షాప్ అనేది ఇంట్రడక్టరీ సెషన్ అండి. సో దీని ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎవ్రీ వీక్లీ రిఫ్రెష్ రన్ చేస్తామండి. ఎవ్రీ వారము, ఎవ్రీ సండే, ప్రతి సండే 7 to 8:30 1.5 hours సెషన్స్ ఉంటాయండి. సో దీంట్లో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు 4 రోజులు అయినాయి కదండి. సో 6వ రోజు వీటి గురించి ఇంకొంచెం, అంటే ఇప్పుడు అందరిలో మన ప్రతి ఒక్కరిలో నాలో అందరిలో గ్యాప్స్ ఉన్నాయి. దీని గురించి ముందు ఇంకా ఎలా మనం ఫీల్ చేసుకోవాలి, ఇప్పుడు దీని ద్వారా అర్థమైంది సరే కొంచెం చేయాల్సిన అవసరం ఉంది, పక్క వాళ్ళని కొంచెం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, ఎట్లా చేసుకోవాలి మనం దీని మీద వర్క్ ఎలా చేసుకోవాలి, వాట్ ఆర్ ద టేక్ హోమ్ పాయింట్స్ ఎవ్రీ డే, నేను కొంచెం ఏం చేయాలి అనే దాని మీద 6th day రోజు కొంచెం డీటెయిల్ గా చెప్తామండి. అయితే చెప్పడంతో కూడా అయిపోదు ప్రాసెస్, ఎందుకంటే అది ఒకసారి వింటాం, మళ్ళీ 4 రోజులు అయినా మర్చిపోతాము, మళ్ళీ వెనకాల పడిపోద్ది, డే టు డే థింగ్స్ బోల్డ్ అండ్ అదర్ ప్రయారిటీ వస్తుంటే చేస్తుంటాయి. అందుకని మేము ఏం చేస్తామంటే ప్రతి ఆదివారం కంపల్సరీగా రిఫ్రెష్ సెషన్ అని మళ్ళీ పెడుతూ ఉంటామండి. అండ్ ఇది మీరు ఉన్న వాట్సాప్ గ్రూప్లోనే అలానే కంటిన్యూ అయిపోతే దాంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో మళ్ళీ ఈ విధంగా చేసాము, ఈ విధంగా అయింది, ఇట్లా అయింది, అలా అయింది కానీ మళ్ళీ ఈ కాన్సెప్ట్ రివైజ్ చేయడం కానీ అవన్నీ చేస్తుంటాం అన్నమాట. సో ఇఫ్ యూ జస్ట్ బీ దేర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ అండ్ అటెండ్ దిస్ వర్క్ షాప్ ఫుల్లీ, విల్ గివ్ యూ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. వీరేష్ గారు సార్, మన కాంపిటెన్స్ ని ఎట్లా పెంచుకోవాలి సార్? కాంపిటెన్స్ అదే అండి 6th day రోజు చెప్తామండి. కాంపిటెన్స్ అంటే ఏం లేదండి, ఒక లైన్ అయితే ఆన్సర్ ఇప్పుడు చెప్పేస్తాం. కాంపిటెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక మోస్ట్ పవర్ఫుల్ థింగ్ మనిషికి ఉన్నది ఏంటంటే నాలో ఏం జరుగుతుందో నేను చూసుకోగలనండి. నాలో ఏం జరుగుతుందో నేను చూసుకోగలను. ఈ క్షణము నాలో ఫీలింగ్
ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ గురించి గుర్తు చేసుకుందాం మనం. సపోజ్ నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ప్రసాద్ అని ఎవరో ఉన్నారు. సో ఆ వ్యక్తి పట్ల నాకు రైట్ ఫీలింగ్ ఉందా, ఆపోజిషన్ ఫీలింగ్ ఉందా అనేది నేను చెక్ చేసుకోవాలి. ఈ కెపాసిటీ మనిషికి మాత్రమే ఉంది. అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి నాకే అవేర్నెస్. అయితే మనం ఏంటంటే నా దృష్టిని బయట విషయాల మీద చాలా అన్నిటి మీద పెడతాను అన్నట్టు. అక్కడ ఏం జరుగుతుంది, ఈ రోజు నాకు అన్ని దేశాలలో ఏం జరుగుతుందో తెలుసు, ఎక్కడ కరోనా కేసులు ఉన్నాయో తెలుసు, క్రికెట్ స్కోర్లు తెలుసు, స్టాక్ మార్కెట్ తెలుసు, సీరియల్ తెలుసు, అన్నీ తెలుసు. కానీ నాలో ఏం జరుగుతుంది నాకు మాత్రం పూర్తిగా తెలియదు. ఓన్లీ బాగా వరి అవుతుంది చూడండి, ఆ రోజు మాత్రం తెలుస్తుంది లోపల బాగా నిద్ర పట్టట్లేదేం కానీ వరి ఉందని. కంటిన్యూస్గా దాని మీద మనం దృష్టి పెట్టలేదని. మన మీద మనం అనేది ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన మీద మనం దృష్టి పెడుతూ ఉంటే కంపిటెన్సీ ఇంప్రూవ్ అవుతాం. మన కంపిటెన్స్ ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే నేను అలర్ట్గా ఉండి అవేర్గా ఉండి మిస్టేక్ చేయలేము. అవేర్గా ఉండి. అయితే ఇప్పుడు ఈ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎలా అయితే మనము ఒక హెల్తీగా ఉన్న పర్సన్ సీజన్ చేంజెస్ అయినా కొంచెం అటు ఇటుగా ఫుడ్ తేడా అయినా సరే సిక్ అవ్వడం, అదే విధంగా ప్రతిరోజు అవేర్నెస్ ప్రాక్టీస్ చేసి కంటిన్యూస్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేసిన పర్సన్ అవతలి వ్యక్తి అటు ఇటుగా బిహేవ్ చేసినా డిస్టర్బ్ అవ్వడం. సో ఇది సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే విధానం అన్నట్టు. సెల్ఫ్ లో ఇమ్యూనిటీ డెవలప్, దాన్నే కాంపిటెన్స్ అంటున్నాడు. రైట్ సార్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనము ఈ వాల్యూస్ లో ఫస్ట్ ట్రస్ట్ నుంచే మొదలు పెట్టాలి సార్. అవును, ఫస్ట్ ట్రస్ట్ క్లియర్ అయిపోతే లైన్ అన్ని ఒక్కొక్కటి వస్తుంటాయి. అవును, రైట్. అవును. ఎందుకంటే అతలోడు ఎలాగో చెడ్డోడు అనుకుంటే ఇంకేం చేస్తామండి మనం, ఏం చేయం కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో 8:05-8:07 అయిందండి. సో ఈ రోజుకి ఈ సెషన్ క్లోజ్ చేద్దామండి. సో రేపు మార్నింగ్ అగైన్ 6:30కే సెషన్ స్టార్ట్ అయితే ఒక 5 minutes ముందు జాయిన్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. శ్రీనివాస్ గారు ఎనీథింగ్ టు యాడ్? మార్నింగ్ కొంచెం లేట్ గా జాయిన్ అవుతున్నారు. సో 6:25. కొంచెం టైం జాయిన్ అవ్వండి, కొంచెం ఒక 5 minutes ముందు జాయిన్ అయితే బాగుంటుందండి. చాలా బాగా డిఫైన్ చేశారంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ గారు, థ్యాంక్ యూ అండి. నేను వైజాగ్ లో ఉంటాను సార్. వైజాగ్ లో చంద్రబాబు గారు, పెరుమాళ్ గారు, మేమందరం ఒకే టీం. అవునవును, మనం యానివర్సరీలో కూడా మీరు మాట్లాడారు కదా. అవును, వైజాగ్ లో మళ్ళీ మనం ఒక ప్రోగ్రామ్ చేద్దామని అలా కూడా అనుకున్నాం కదా. చేద్దాం. నమస్తే గారు.